మాతృమూర్తికి సమానమైన మరో మాతృమూర్తికి వందనం, అభివందనం. ఆవిడెవరో అనుకుంటున్నారా? ఆవిడెవరో కాదండి, మా అత్తగారు. మా అత్తగారు మా అమ్మ కంటే చాలా గొప్పగా, నన్ను చాలా ప్రేమగా చూసేవాళ్ళు. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఆవిడకి నేను 1974లో నా మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్ అయిన తర్వాత అప్పటిదాకా ఆవిడ వీళ్ళ కంచిపట్ల వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో బర్త్డేలు చేసుకోవడాలు అట్లా ఏం ఉండేది కాదు. శ్రావణ శుక్రవారం వచ్చింది. ఆ తర్వాత శ్రావణ మాసం నవమి నాడు నా బర్త్డే, బహుళ నవమి నా బర్త్డే. ఈ లోపల ఒకసారి బామ్మగారుండి, అదేంటి అమ్మాయి బర్త్డే కూడా శ్రావణ బహుళ ద్వాదశిని, ఇవాళ నీకు తెలిసింది కదా, చూడు ఒకసారి అన్నారు. వెంటనే నేను బజారుకి వెళ్ళి ఒక చీర కొనుక్కొచ్చి దానికి తగ్గట్టుగా ఒక జాకెట్ ఇంట్లోనే కుట్టి ఆవిడ చేత ద్వాదశి నాడు ఫస్ట్గా 74వ సంవత్సరం నుంచి ఆవిడ వెళ్ళిపోయిన దాకా ప్రతి బర్త్డేకి చీర జాకెట్ కొనడం, ఆ జాకెట్ నా చేతులతో నేను కుట్టడం, ఆవిడ ధరించడం జరిగేది. ఇది ఇట్లా ఉండగా నాకు నన్ను చాలా అభిమానించేవాళ్ళు. ఈ అభిమానం ఎటువంటిదంటే, ఎవరు ఏమన్నా సరే నాకు వెన్నుదండలుగా చాలా ఇది ఇలా ఉండగా నా పెళ్ళైన కొత్తల్లో ఒకసారి మా అత్తగారు ఆ అత్తగారి చెల్లెలు ఇంకా ఎవరో అందరూ వచ్చారు. ఒకసారి వస్తే మా అత్తగారిని అమ్మాయి ఏంటే సీతారాం, నీ కోడల చేత మడిగట్టించవా, పిండి దంపించవా, తొందరగా మడిగట్టించు అనేవాళ్ళు. అనగానే మా అత్తగారు వెంటనే నువ్వు ఆ గదిలోకి వెళ్ళిపో కాసేపు, ఒక నిమిషం అని చెప్పి నన్ను పక్కకు పంపించేసేసి వాళ్ళకి ఏదో సమాధానం చెప్పి, ఇవాళ రేపు పిల్లలు ఇంకా అంత చేత కాదు కదా, నేను చూసుకుంటాలేండి అని చెప్పి, అప్పటిదాకా అత్తగారికి ఎదురు సమాధానం చెప్పని ఆవిడ నా గురించి ఎదురు సమాధానంలాగా చెప్పి నన్ను పక్కకి తప్పించారు. ఏ పని చేసినా మా అత్తగారు నేను కలిసి చేసేవాళ్ళం. అంటే పచ్చళ్ళు చేయడం, లేకపోతే బజారుకి వెళ్ళడం, ఇద్దరం కలిసి బజారుకి వెళ్ళేవాళ్ళం, కూరలు తీసుకొచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి 8 కిలోల చింతకాయ చేసేవాళ్ళం. ఇంటికి ఎప్పుడు ఇంటికి వచ్చేపోయేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఆవిడతో పాటు నేను, నాతో పాటు ఆవిడ ఒకళ్ళకొళ్ళని సర్దుకుంటూ పనులు చేసుకునేవాళ్ళం. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఎవరు ఏమన్నా సరే నాకు ఆవిడ వెన్నుదండగా ఉండి ఎప్పుడూ కూడా నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. నా మీద ఈగ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అది మాత్రం నాకు చాలా ముఖ్యంగా అనిపిస్తుంది. నా పిల్లల్ని ముగ్గురిని కూడా వాళ్ళ చేతుల మీదే పెంచారు. ఇప్పటికీ నేను ఎప్పుడు మర్చిపోను. నేను నిజాం సాగర్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడు ముగ్గురు పిల్లల్ని వదిలిపెట్టేసేసి నేను అక్కడికి వెళ్ళి జాబ్ కోసం అని ప్రయత్నం చేసి వెళ్ళాను. అట్లాగే 2 సంవత్సరాలు స్ట్రగుల్ అయినాను. కానీ మా అత్తగారికి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల ఆవిడ గురించి నేను వచ్చేసాను. కానీ తర్వాత ఆవిడ అన్నారు, నా గురించి నువ్వు ఉద్యోగం కూడా మానేసేసి వచ్చి ఇక్కడ ఉన్నావు, నాకు చాలా సంతోషం అని కూడా అన్నారు. అప్పుడు అది నాకు చాలా నచ్చిన మాట. ఇప్పటికే ఆవిడ గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలో నాకు అర్థం కాదు. ప్రతి విషయంలోనూ ఆవిడ నాకు చాలా ఓర్పుతో నేర్పుతో ఇది ఇట్లా చేయాలి అన్నట్టుగా చెప్పినట్టుగా, పుట్టింట్లో ఎట్లా చెప్పేవాళ్ళో అత్తింట్లో కూడా ఆవిడ అట్లాగే నన్ను గౌరవంగా చూసుకుంటూ, ఎవ్వరూ నన్ను అగౌరవపరచకుండా ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటేవాడే.
అంతా బాగానే ఉండేది, కానీ పిల్లలందరినీ బాగా చూసేవాళ్ళు, అంతా బాగానే ఉంది. లాస్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి 18 ఏళ్ళు నేను ఆవిడతోటి కలిసి ఉన్నాను. ఆ తర్వాత మాకు ట్రాన్స్ఫర్ వచ్చేయడం, మేము బయటికి వెళ్ళడం, మా అత్తగారు పోవడం, నాకు అది మాత్రం చాలా చింతగా ఉండేది. ఇప్పుడు ఇవాళకి కూడా నాకు చాలా బాధేస్తుంది. లాస్ట్ లెగ్లో నేను ఆవిడ దగ్గర లేకపోయినానే అని. కానీ నేను వెళ్ళిన తర్వాత పక్కింటి ఆవిడ వచ్చి చెప్పింది, అయ్యో మీ గురించి చాలా అనుకునేవాళ్ళండి, పొద్దున్నే సాయంత్రం దాకా మా జయ్య ఉంటే బాగుండేది, మా జయ్య ఉంటే బాగుండేదని ఎప్పుడు ఆవిడకి ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా అట్లాగే చెప్పుకుంటుండేవాళ్ళు. దీంతో నేను ఎంత చెప్పినా కూడా తరగని విషయాలన్నీ ఆవిడతోటి నాకు అనుబంధంగా ఉండేది. ఇంతకంటే ఆవిడ గురించి ఏం చెప్పాలో, ఇంకా ఏమేం చెప్పాలో చాలా ఉన్నాయి, కానీ ఏం చెప్పాలో నాకు తెలియటం లేదు. ఈరోజు కూడా ఆవిడని ప్రతిరోజు స్మరిస్తూనే ఉంటాను. ప్రతిరోజు ఆవిడ ఫోటోకి దండం పెట్టుకొని నేను వేరే పని చేస్తాను. ఆవిడ నా గుండెల్లోనే నిలిచిపోయింది. ఈ నెల 25వ తారీఖు నాడు మాకు ప్రత్యేకమైన రోజు. ఎందుకనగా మా తల్లిగారు కీర్తిశేషులు వెంకట సీతారామమ్మ గారి 100వ జయంతి సందర్భంగా నాకు తోచిన 4 మాటలు చెప్పదలుచుకున్నాను. మా ఇంటికి పెద్ద కొడుకు అవటం మూలంగా ఎక్కువగా మా అమ్మగారు మా అమ్మమ్మ గారు గారాబం చేసేవారు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా చూసుకునేవారు. నేను బ్యాంకులో చేరి తర్వాత ఉద్యోగరీత్యా ఊర్లు తిరిగినా చివరికి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఇంట్లో సెటిల్ అయినప్పుడు నేను అప్పుడు ఇబ్రహీంపట్నం బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా మా అమ్మగారు కాఫీ గ్లాస్తో రెడీగా ఉండేవారు. అంత అభిమానం. ఆవిడ చాలా మృదుభాషి, శాంత స్వరూపిణి. ఎంత ఓపిక అంటే ఆవిడికి చెప్పలేనంత. అస్సలు విసుగు అనేది నేను మా అమ్మ ముఖంలో ఇంత మటుకు చూడలేదు. అది ఆమె యొక్క ప్రత్యేకత. తర్వాత ఇంకా ఏంటంటే కొడుకుగా నేను మా తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. కానీ నా అనుభవం తెలుసుకుంది ఏమిటంటే ఆవిడ ప్రత్యేకంగా ఆగస్టు 15 జనవరి 26 నాడు ఢిల్లీలో జరిగే పెరళ్ళు చూడటం చాలా ఇష్టం. అందుకని పొద్దున్నే స్నానం చేసి మా అందరికీ రెడీ చేసి టిఫిన్లు పెట్టి టీవీ ముందు కూర్చొని చూసేది. చాలా ఆనందించేది. ఆమెకి అది ఒక ప్రత్యేకమైన విశేషమైన పండుగ లాంటి సందర్భం. మా అమ్మగారు నేను ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ఆ రోజున నాకు 2 దోశలు వేసి ఇచ్చారు. ఆ 2 దోశలు తిని నేను ఇబ్రహీంపట్నం బ్రాంచ్కి వెళ్ళాను. వెళ్ళిన గంట సేపటికే మా అమ్మగారు పోయినారని చెప్పి దుర్వార్త వినటం జరిగింది. నేను అట్లనే బ్యాంకులోనే కూలిపోయినాను. నాకు మా అమ్మగారికి అనుబంధం చెప్పలేనంతది. సరే అట్లా కాలం గడిచిపోయింది. ఇవాళకి 1992 జనవరి 30 నాడు ఆవిడ పరమదించారు. ఆవిడ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. కొడుకుగా నాకు తెలిసింది ఏంటంటే మమ్మల్ని అందరినీ ఎంత అభిమానంతో చూసేది. చుట్టాలన్నా కూడా బంధుప్రీతి ఎక్కువ ఆవిడికి. విసుగు అనేది ఎప్పటికీ ఉండేది కాదు. అంత ఓపిక చిరుగా చేసేది. అంత సౌజన్యమూర్తి, శాంతమూర్తి అనే మా అమ్మగారి గురించి నేను చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడున్నా ఆ భగవంతుడు ఆమె ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అమ్మా, ఈ నెల 25వ తారీఖు సీతారామత్తయ్య శత జయంతి. నీకు చిన్నప్పటి నుంచి చాలా బాగా అత్తయ్యకి దగ్గరగా ఉన్నావు నువ్వు చిన్నప్పటి నుంచి. సో అత్తయ్య గురించి 4 మాటలు చెప్తావా? అత్తయ్య గురించి చెప్పగలిగినంత దాన్నే నేను. పేరుకి అది నాకు వదిన, మేనత్త కూతురు. నా తల్లి లాగా దాని వయసు నా వయసు, తల్లికి కూతురికి ఉన్న వయసు. వాళ్ళకి ఎప్పుడో చిన్నతనాల్లో పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకు పంపించారు కదా. ఆ రోజుల్లో అలా ఉండేది. అది ఎక్కడో ఒంగోలు దగ్గర కారు మంచి దాని అత్తారు.
అక్కడికి వెళ్ళి కష్టాలు సుఖాలు పడి ఎప్పటికో బస్తీలకు వచ్చింది అది. అప్పటికి నేను పుట్టానుట. అది ఎప్పుడు అత్తారింటికి వెళ్ళిన కొన్నాళ్ళకి నేను పుట్టా. అప్పుడు అందుకని నేనంటే దాని పిల్లలతోనే సమం. మేనమామ కూతురుగా ఎప్పుడు అనుకోలేదు అది. నేను మేనత్త కూతురు అనుకోలేదు. మా నాన్నగారు చెప్పారట దానికి, అమ్మ నీకు అది, దానికి నువ్వు, మీ ఇద్దరే ఇక్కడ, అందుకని ఒకళ్ళకొకళ్ళు దాన్ని నువ్వు చూడు, నువ్వు పెద్దదానివి దానికన్నా అని చెప్పారట. అది ఎప్పుడు చెప్తూ ఉండేది మాట. అట్లాగే నాకు పుట్టిల్లంటూ ఉంటే దానిల్లే నా పుట్టిల్లు. మా అమ్మ నాన్న పేటేరులో ఉన్నా కూడా ముందర నా పిల్లలతో నేను దానింటికే వెళ్ళేదాన్ని. తర్వాతే నేను అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళేదాన్ని. అది కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పైకి వచ్చింది. అట్లాగే దాని 5 పిల్లలతో పెద్దదానిగా నన్ను చూసేది. ఎప్పుడు పరాయిగా మేనమామ కూతురులాగా చూడలే. దాని పిల్లలకు పెట్టుకుండేదో లేదో కానీ ముందర నాకు పెట్టేది మెదలకుండా, పెరిగేసేది నాకు. అవతల వాళ్ళ పిల్లలకి ఏదో వేసి పెట్టేది. చిన్నతనంలో నాకు తెలిసేది కాదు. నాకు వయసు వచ్చిన కొద్దీ అయ్యో అదేంటి వాళ్ళందరికీ మజ్జిగ పోసి నాకు పెరిగేస్తుంది అంటే అప్పుడు తెలిసింది నాకు వయసు వచ్చాక. ఏనాడు మేనత్త మేనమామ పిల్లలు అల్లేలేము. అది కూడా నన్ను అట్ట చూడలేదు. పెద్ద కూతురు పెద్దదాని అన్నట్టుగానే చూసింది. దాని అవతల వాళ్ళ అత్తారు వాళ్ళు ఎవరు ఏమనుకున్నా ఏమనుకోపోయినా నన్నుగా చూసేదేమిటో నాకు అర్థమయ్యేది కాదు చిన్నతనంలో. ఏదన్నా నాకు కష్టం వస్తే ముందర దాని దగ్గరికి పిలిపించుకుండేది. అన్నయ్య గారు వచ్చి తీసుకెళ్ళేవారు. ఒక టైంలో నాకు అనుకోని పెద్ద సమస్య వచ్చింది అత్తారితో. వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో నాన్నగారి పరిస్థితి అది బాగుండలే. అప్పుడు అన్నయ్య గారు వచ్చి తీసుకెళ్ళారు నన్ను. ఎందుకు తీసుకెళ్తున్నారో అప్పటికి ఇంకా నాకు తెలుసు. కానీ ఏంటి వదిన దగ్గర ఉండటం ఏంటి, నేను వెళ్ళి అత్తారు ఇలా చేయటం ఏంటి అనుకున్నా. ఆ టైంలో కూడా అది నన్ను దాని పిల్లలతో సమంగా కాపాడింది. తర్వాత ఇక కష్టాలు సుఖాలు దానికి నాకు, దాని పిల్లలు పెద్దవాళ్ళు, పెళ్ళిళ్ళు, పేరెంట్ వాళ్ళు. అసలు అలాంటి అది వదిన, పేరుకు వదినే, నాకు తల్లితో సమానమే. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి మా మేనత్త పెంచింది. మేనత్త కూతురు కాబట్టి అది నాకు తోబుట్టిన దానికన్నా కూడా ఎక్కువ. తల్లి తోబుట్టు అందరూ అదే నాకు ఇంకా ఎవరు లేరు. దానికి ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. దానికి నేను, నాకు అది. అలాంటి ఆడదాన్ని మనం చూడం. చాలా అది ఎంత మంచి పేరు తెచ్చుకుందంటే పుట్టింట్లో అత్తారింట్లో వాళ్ళ అమ్మ మేనమామ పిల్లలు కూడా దాన్ని తోబుట్టులాగా చూసేవాళ్ళు. అలాంటి మంచి మనసున్న మనిషి ఎక్కడ దొరకదు, చాలా అరుదు దొరకటం. అలాంటిది నాకు మేనత్త కూతురుగా దొరికింది. నా కష్టాలు అమ్మతోనూ ఎవరితో చెప్పుకుండేదాన్ని కాదు, దాంతో చెప్పుకుండేదాన్ని కష్ట సుఖాలు. అలాగే మంచి చెడు అదే చూసేది ఎప్పుడున్నా. నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నాను, ఈనాడు ఇలా ఉన్నాను అంటే సగం ప్రేరేపణ దానిది ఉంది. నా మేనమామ కూతురు ఒక్కతి, దానికి ఎవరు లేరు, నేనే అనుకుండేది. అది ప్రతి దానిలోనూ నన్ను ఇన్వాల్వ్ చేసేది. దాని 5 పిల్లలు ఇవాళ రోజున కూడా నన్ను ఒక పెద్ద అప్పచెల్లెల్లాగానే చూస్తారు. బయట నుంచి దాని కోడళ్ళు కూడా నన్ను చక్కగా చూసుకుండేవాళ్ళు. అలాగే అలాంటి అత్తగారికి నిజంగా అలాంటి కోడళ్ళు దొరికారు. మంచి కోడళ్ళు, మంచి ఫ్యామిలీ, మంచి అన్నయ్య గారు కూడా దేవుళ్ళాట. ఆయన
దానికి తగ్గ ఆయనే దొరికారు. ఆయన కూడా నన్ను తన పిల్లలతో సమంగా చూశారు. అది దాని అత్తగారు వాళ్ళు ఒక టైంలో నేను వస్తూ పోతున్నానని కొంచెం ఇదైపోయినా కూడా పాపం ఆయన కూడా ఏమి అటు తల్లిని వాళ్ళని మందలిచ్చేవారు కానీ నన్నేం అనేవారు కాదు. పాపం ఆయన వాడు దాని పెద్ద కొడుకు నేను కాస్తా కూస్తా తేడాగా ఒక ఈడు వాళ్ళం. ఇద్దరం చెరువు పక్క కూర్చుంటే ఆయన తినేది మాకు పెట్టేవారు చిన్నతనంలో. ఏంటో ఇవన్నీ ఏంటంటే మాకు లోటు తెలియలే. ఒకళ్ళకొకళ్ళం అయిపోయాము. నా పిల్లలు నాకు, దాని పిల్లలు దానికి, రాకపోక దాంతో మాకు లోటు తెలియలే. ఎవరు లేరా మనకి ఎవరు లేరేంటి అని అనిపించుకోలే. మేము ఒకళ్ళకొకళ్ళం ఏదో ఉన్నంతలో భగవంతుడి దయ వల్ల ప్రేమగా ఉండేవాళ్ళం. దాని పిల్లలు నా పిల్లలు ముగ్గురిని వాళ్ళ ఇంట్లో ఉంచి చదివించింది. అదే తల్లి తోడైనా కూడా ఈ రోజుల్లో చెయ్యరు. అలాంటిది నా ముగ్గురు పిల్లలు దాని దగ్గర ఉండి దాని పిల్లలతో సమంగా చదివించి పెద్ద చేసి ఇంకా ఏం చెప్పను దాని గురించి చెప్తే పెద్దగా కథే ఉంటుంది. అది అంత మంచి మనిషి. అలాంటి మనిషిని మనం మళ్ళీ చూడం. అంతా దాన్ని భగవంతుడు. కానీ ఇవాళ ఇప్పుడు 100 ఏళ్ళు నిండుతాయి అంటున్నారు. కానీ అది ఎప్పుడో వెళ్ళిపోయింది. చాలా తొందరగా వెళ్ళిపోయింది అందరినీ వదిలిపెట్టి. తల్లి భర్త అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అది భగవంతుడు మరి మంచివాళ్ళు అంటాను తొందరగా తీసుకెడతాడేమో. వదినా అంటూ చుట్టూతో తిరిగేదాన్ని. అసలు దాని దగ్గరే నా జీవితం అనుకున్నా. ఒకప్పుడు నాకు ఎవరు లేరు కదా, వదిన నన్ను చూస్తుంది కదా అనుకుండేదాన్ని. కొంచెం ఊహ తెలిసాక ఏదన్నా మా అమ్మ వాళ్ళ మీద, మా అమ్మకి ఆకలేసినా ఎవరు చేసినా వదిన దగ్గరికి వెళ్ళిపోతాననేదాన్ని. ఎవరో తల్లి తోడు దానికి. మళ్ళీ అలాగే మేనత్త పెంచింది చిన్నప్పుడు నన్ను. మేనత్త, నాయనమ్మ, తాతయ్య అంతే. మా ఫ్యామిలీలో మేమిద్దరమే, మొత్తం 3 ఫ్యామిలీలకు కలిపి మేమిద్దరమే పిల్లలం. కాకపోతే ఇది నాకన్నా పెద్దది కాబట్టి తల్లి జాగాలో ఉండేది. దాని పిల్లలతో సమంగా చూసుకుంటూ. అసలు పేటేరులో తక్కువ ఉండేదాన్ని, దాని దగ్గరే ఎక్కువ ఉండేదాన్ని. తెనాలి, బాపట్ల, అదేదో గుంటూరు, వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో అన్నయ్య గారు కూడా వచ్చి తీసుకెడుతూ ఉండేవారు. అలాంటి దేవతలాంటి వదిన్ని పోగొట్టుకున్నాం. దానికి 100 ఏళ్ళు, దాని పిల్లలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మనవలు మనవరాళ్ళు అందరూను. అదే నా కోరిక. సీతారామ గారి గురించి చెప్పాలంటే ప్రస్తుతం నాకంటే ఈ మా జనరేషన్లో చెప్పేవాళ్ళు లేరు. నాకు 3 తరాల నుంచి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు. మా మేనత్త మనవరాలు సీతారామమ్మ. మా వీళ్ళ 3 జనరేషన్స్లో ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు శాంతి స్వరూపంలో. మా అత్తయ్య, మా మేనత్త సుమమ్మ గారు, ఆవిడ చాలా మృదువైన స్వభావం గలవారు. ఆవిడ కూతురు సత్యవతమ్మ గారు, ఆమె కుమార్తె సీతారామరావు గారు. వీళ్ళ 3 ఒకళ్ళని మించిన ఒకళ్ళు శాంత స్వరూపులు. మా సీతారామయ్య గురించి చెప్పాలంటే కొద్ది మాటలు చాలవు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది. మా ఇంట్లో పుట్టి పెరిగిన మనిషి. మా సిస్టర్స్తో పాటు మేము 4 అప్పచెల్లెళ్ళం. ఆ 4 పాటు ఈమె కూడా ఒకటి. 5 గంటలు మేము 5 సిస్టర్స్గానే బిహేవ్ చేస్తాము. అందుట్లో మా పెద్దది మా 5 అందువల్ల మాకు ఎక్కువ ఎఫెక్షను
ఆమె లేకుండా మా ఇంట్లో కార్యక్రమాలు కానీ అవి కానీ ఏమి జరిగేవి కాదు. ఇది తర్వాత నన్ను చిన్నప్పటి నుంచి కూడా పెంచింది. అందువలన ఇంకా ఎఫినిటీ జాస్తి. వీళ్ళ పురుళ్ళు పోషకులకి నేనే వెళ్ళి తీసుకొచ్చేవాడిని, దేవసేనని, రాతని, వీళ్ళని. తర్వాత ఆమె పెట్టిన చేతి వంట తినే వాళ్ళు కానీ, పెట్టిన ఇది పదార్థం స్వీకరించిన వాళ్ళు కానీ లేరు. వాకిట్లో వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి పెట్టకుండా పంపించేది కాదు, అంత వితరణగా ఉండేది. నిజం అబద్ధం చెప్పడం అన్నది నేను ఆవిడ బతి ఉండగా వెళ్ళలేదు. అంత ఎప్పుడు నిజమే మాట్లాడుతుండేది. కోపం అన్నది ఆ మొహంలో నేను ఇంతమటికి చూడలేదు, వాడు బతికినంతకాలం కూడా చూడలేదు. అంత శాంత స్వభావరాలు, మృదుబాటి. ఎవరైనా సరే ఒకసారి ఆమెతో పరిచయం అయితే వాళ్ళు జీవితాంతం ఉండవలసిందే. ఆమె ప్రేమ పెట్టుబోతలకు అది అంత ఇది ఆప్యాయంగా ఉండేది. అందువల్ల ఆమెని తలుచు 2 మాటల్లో చెప్పమంటే అయ్యే పని కాదు, చాలాసేపు చెప్పవలసింది. కానీ సమయాభావం వల్ల కొంచెం సంక్షిప్తంగానే ముగిస్తున్నాను. ఆమె లేని లోటు తీరనిది. ఒకళ్ళ తర్వాత మా అమ్మగారు, ఆమె చేతిలోనే మేమంతా పెరిగాము. అది అందువల్ల ఇంకా ఎక్కువ స్వతంత్రం. వాళ్ళంతా కూడా మా ఇంట్లోనే పుట్టి పెరిగినప్పుడు, అందువల్ల చాలా ఎఫెక్షనేట్గాను ఎంతో కలివిడిగా ఉండేవాళ్ళం. ఒక తల్లి గర్భంలో పుట్టకపోయినా కూడా అట్లానే ఉండేది. తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఉండేది. మేము అంత రెస్పెక్ట్ ఇస్తుండేవాళ్ళం, అంత ఎఫెక్షనేట్గా ఉండేది. ఆమె ఎక్కడ ఉన్నా సరే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఎప్పుడూ మేము తెలుస్తుంటాము. పేరు తలుచుకుంటేనే ఒక ఆనందం, మనసుకు ఎంతో హాయి కలుగుతున్నట్లుంటుంది. ఊహలు ఆమె చుట్టూ ప్రదర్శనలు చేస్తాయి. కళ్ళు మూసుకుంటే ఆప్యాయత రూపమెత్తిన తీరుగా ప్రత్యక్షమవుతారు. అమ్మ అన్న, అత్త అన్న, అక్కయ్య అన్న, వదిన అన్న, ఏ పిలుపుకైనా ఆమె నుండి బదులు పలికేది ప్రేమ నిండిన చూపులు, వాత్సల్యంతో చాపుతున్న చేతులు, అబ్బా ఎన్నాళ్ళకి కనిపిస్తున్నారే అన్న పలకరింపులు. ఇవన్నీ అనుభవంలోకి రావాలంటే ఆమె దగ్గర మసిలే భాగ్యం కొన్ని క్షణాలైనా మనకు దక్కాలి. అందుకు అదృష్టం ఉండాలి, ఎంతో కొంత పుణ్యం ఉండాలి. ఇంటి ఇల్లాలిగా, తల్లిగా, బంధువుగా ఎలా ఉంటే బాగుంటుందో ఆమె దగ్గర నేర్వాలి. మన ప్రక్కన ఉన్నవాళ్ళు సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలంటే ఆమెలాగానే ఉండటం నేర్చుకోవాలి. ఇంతకీ ఆమె ఎవరేంటి? సీతారాం వదిన గారు. ఆమెను చూస్తే సీతమ్మను, రాముల వారిని చూసినట్లే అనిపిస్తుంది. మరి ఆమె కాదు మా సీతారాం వదిన గారు. ఆమెకు శతజయంతి సందర్భంగా మా అందరి నమస్సులు. మాకు ఆమె గారిని చేరువ చేస్తున్న మీ అందరికీ అభినందనలు. నేను భాస్కర్ బాబాయ్. కంచిబొట్ల సీతారామమ్మ గారు మా అమ్మగారి మేనత్త మనవరాలు. మా అమ్మగారి పేరు ధనలక్ష్మి కామేశ్వరి. మాది పేటేరు గ్రామం. మా అమ్మగారి మేనత్త గారిది కూడా పేటేరే. సీతారామమ్మ గారు అక్కడ పెరిగింది. మా అమ్మని అమ్మన్న అని పిలుస్తుంది. సీతారామమ్మ మా అమ్మగారు సీతారాం అని పిలుస్తుంది. నాకు వదిన గారు, మేము సీతారాం వదిన అంటాం. వెంకట సుబ్బయ్య గారిని అన్నగారు అంటాం. నేను హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో 1965లో చేరాను. హైదరాబాదులో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి 76 వరకు నేను వారింట్లోనే ఉన్నాను. నాకు కన్న తల్లిదండ్రులతో సమానం. మా సీతారాం వదిన వెంకట సుబ్బయ్య అన్నగారు ఒక విషయం గురించి చెప్పాలి. నేను భద్రకా కాలేజీ, నైట్ కాలేజీలో బీకామ్ చదివేవాడిని. అక్కడి నుంచి షార్ట్ హ్యాండ్ హయ్యరు, టైప్ రైటింగ్ హయ్యరు నేర్చుకున్నాను, పాస్ అయినాను.
హెచ్ఏఎల్ ఆఫీస్ బస్సు ఉదయం 7:10 హ్యాబిట్స్ జీపీఓ సెంటర్కు వచ్చేది. మేము హనుమాన్ టెగిడీలో ఉండేవాళ్ళం. 6:45 ఇంటి నుండి బయలుదేరి హ్యాబిట్స్ జీపీఓ బస్ స్టాప్కు వెళ్ళేవాడిని. పొద్దున 6:45 రాత్రి అన్ని క్లాసులు అటెండ్ అయ్యి 8 గంటలకు వచ్చేవాడిని. ప్రతిరోజు వెంకట సుబ్బయ్య అన్నగారు భోజనం చేయకుండా నా కోసం వెయిట్ చేసేవారు. ఒకరోజు 9:15 అయింది. అప్పుడు వెంకట సుబ్బయ్య అన్నగారు ఇంట్లో వెళ్ళగానే ఎందుకు లేట్ అయింది అని అడిగారు. బస్సులు లేక నడిచి వచ్చానండి అని చెప్పాను. అన్నయ్య గారు అన్నారు. అప్పుడు మా వదిన గారు, వాడు పొద్దున అనగా వెళ్ళేవాడు, స్నానం చేయాలి, మీరు భోజనానికి లేట్ అవుతుంది, భోజనం చేస్తూ మాట్లాడండి అన్నది. ఒకసారి బాగా గుర్తు, మా అమ్మతో అమ్మన్న పులుసులో నెయ్యి వేసుకో అంది. అప్పుడు మా అమ్మగా నాకు అలవాటు లేదు అంది. పులుసులో నెయ్యి వేసుకుంటే కాశీకి వెళ్ళినంత ఫలితం అమ్మన్న అని పులుసులో నెయ్యి వేసింది. నాకు బాగా గుర్తు. అంటే మా సీతారామ వదిన వెంకట సుబ్బయ్య అన్నగారు కన్న తల్లిదండ్రులతో సమానం. వారి పిల్లలు కూడా నా మీద అంత ప్రేమతో ఉండేవారు. మార్కండేయులు, మురళి అందరూ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఒకసారి బాగా గుర్తు, ఈ జన్మలో వారిని మరవలేను. అంటే మా సీతారామ వదిన వెంకట సుబ్బయ్య అన్నగారు కన్న తల్లిదండ్రులతో సమానం. వారికన్నా ఎంత ప్రేమగా చూసిన వారు ఎవరు లేరు. ఈ జన్మలో వారిని మరవలేను, మరవకూడదు. ఆవిడ మా సత్యమ్మ గారిని, వాళ్ళ అమ్మగారి అమ్మాయి సత్యమ్మ గారి కుమార్తె సీతారామమ్మ. ఆవిడను మా కంచిపట్ల వెంకట సుబ్బయ్య గారి భార్యగా ఉండేవారు. ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసేవాడు ఆయన. అప్పుడు మేము మొన్న హైదరాబాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనకాల ఉండేవాళ్ళం. మాటపాటి హనుమంతరావు గారి ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు. నేను నాంపల్లిలో ఉండేవాళ్ళం. మా అత్తగారికి వాళ్ళకు చాలా దగ్గర బంధువులు. నేను మా ఆవిడ అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటికి పలకరించి ఉండేవాళ్ళం. ఏ ఫంక్షన్ అయినా నేను వెళ్ళేవాళ్ళం. ఆవిడ కూడా మా అమ్మాయి పెళ్ళికి వచ్చింది. ఆ ఫోటో కూడా నేను ఇందులో దొరపరుస్తున్నాను. చాలా మంచి మనుషులు, చాలా స్నేహప్రీతి. ఎప్పుడు వెళ్ళినా కానీ అవధాని భోజనం చేయి అనేది, భోజనం చేయకుండా టిఫిన్ పెట్టకుండా అసలు వదిలేది కాదు. చాలా ఆప్యాయత గల మనిషి. అలాంటి ఈ కాలంలో అలాంటి వాళ్ళు దుర్లభం, చాలా దుర్లభం. చెప్పడానికి మాటలు చాలు. చాలా ఆప్యాయత, ఆదరణ, స్నేహం, బంధుత్వం, బంధుప్రేమ ఎప్పుడు వెళ్ళినా ఏం చేసినా ఎంతో తన ఇంట్లో తల్లో నాలికలేగా మెలిగేవాళ్ళం. ఆవిడ కూడా అలాగే మమ్మల్ని నోరారా ఆప్యాయంగా పిలిచేది. అలాంటి వాళ్ళు ఈ కాలంలో దొరకడం చాలా అరుదుగా భావిస్తున్నా. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్ట్ 25వ తేదీ మా అత్తయ్య కంచిపట్ల సీతారామమ్మ గారి శత జయంతి. ఈ సందర్భంగా అత్తయ్యని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సీతారామ అత్తయ్య మా అమ్మ మేనత్త కూతురు. మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పెరిగిందని విన్నాను నేను. అందుకే వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. నేను అత్తయ్యని క్లోజ్గా చూసింది నేను వాళ్ళ ఇంట్లో 3 ఏళ్ళు ఉండి చదువుకుంటున్నప్పుడు. 1968 నుంచి 71 వరకు నేను అత్తయ్య మామయ్య గారి ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండి చదువుకున్నాను. అంతకుముందు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఢిల్లీ ఫరీదాబాద్లో ఉన్నప్పుడు మేము వస్తూ పోతూ ఉండేవాళ్ళం వాళ్ళ ఇంటికి. ఈ 3 ఏళ్లలో నేను 1968లో నేను వాళ్ళ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక్క తెలుగు అక్షరం కూడా వచ్చేది కాదు. దాని మూలాన నన్ను మళ్ళీ ఫస్ట్ స్టాండర్డ్లో చేర్పించాల్సి వచ్చింది.
నాకు తెలుగు చదవడం రాయడం ఏమీ వచ్చేది కాదు. నన్ను ఫస్ట్ స్టాండర్డ్లో చేర్పించి నాకు తెలుగు చదవడం రాయడం నేర్పడానికి అత్తయ్య పడ్డ కష్టం అంతా ఇంత కాదు, చాలా కష్టపడింది. రోజు మధ్యాహ్నం నన్ను కూర్చోబెట్టి తెలుగు అక్షరాలు చదవడం రాయడం నేర్పి 3 నెలల్లో నాకు క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవడం రాయడం వచ్చేలా చేసింది అత్తయ్య. తాను పడ్డ కష్టం ఫలితమే నేనప్పుడు 3 ఏళ్లలో 5 క్లాసులు పూర్తి చేయగలిగాను. అంత కష్టపడింది మా అత్తయ్య. అత్తయ్య ప్రేమకి ఆప్యాయతకి ఒక ప్రతిరూపం. షీ వాజ్ లవ్ అండ్ ఎఫెక్షన్ పర్సోనిఫైడ్. మా పైన తను చూపిన ప్రేమ ఆప్యాయత నిజంగా అద్వితీయం. ఎప్పుడూ నవ్వుతూ శాంతంగా కనిపించే అత్తయ్య ముఖం, ఆ ముఖాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. అండ్ షీ వాజ్ వెరీ ఆర్టికులేట్ ఇన్ ఎవ్రీథింగ్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్, మేకింగ్ డెసిషన్స్ ఇన్ ద ఫ్యామిలీ. అందుకే నాకు బాగా గుర్తు, మామయ్య గారు కూడా ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకునే ముందు అత్తయ్యని తప్పకుండా సంప్రదించేవాళ్ళు. దాట్ ఈస్ ద రెస్పెక్ట్ షీ యూస్ టు కమాండ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. అత్తయ్య ఎవరి మీద కోపగించుకోవడం కానీ విసుక్కోవడం కానీ చూసినట్టు నాకు గుర్తులేదు. మామయ్య గారు కూడా పిల్లల మీద ఎప్పుడైనా కోపగించుకుంటున్నప్పుడు షీ యూస్ టు యాక్ట్ లైక్ ఎ షీల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఆయనకి నవ్వుతూనే నచ్చ చెప్పేది. ఆమె మనసు నిష్కల్మషం, చాలా శాంత స్వభావం. అలాంటి అత్తయ్యని ఈరోజు తన 100వ జయంతి సందర్భంగా గుర్తు చేసుకుని తన గురించి 4 మాటలు చెప్పడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మా అమ్మ తర్వాత అమ్మ లాంటిదని నేను నమ్ముతాను అత్తయ్యని. ఎందుకంటే నేనున్న ఆ 3 ఏళ్ళు, ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా మా మీద చూపించే ఆప్యాయత, ప్రేమ చెప్పలేం. చాలా అది మాటల్లో చెప్పదగ్గది కాదు. అందుకే అత్తయ్య చనిపోయిన తర్వాత నేను మామయ్య గారికి ఒక ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరంలో ఇదే చెప్పాను, నేను మా అమ్మ తర్వాత అమ్మని కోల్పోయానని చెప్పాను. సో ఈరోజు అత్తయ్యని ఇలా గుర్తు చేసుకోవడం నిజంగా నా అదృష్టం. అలాగే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సుగుణక్కకి, మిగిలిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ అత్తయ్యకి నివాళులు అర్పిస్తూ నమస్కారం. నేను 1970లో ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చినప్పుడు సీతారాం అత్తయ్య వాళ్ళు హనుమాన్ టెక్కడీలో ఉండేవాళ్ళు. నేను ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉండేదాన్ని. వాళ్ళు ప్రేమాభిమానాలు చాలా బాగా చూస్తూ ఉండేవారు. వాళ్ళు అమృతమూర్తులు. అటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టడం చాలా అరుదు. మమ్మల్నే కాకుండా మా పిల్లలందరినీ కూడా వాళ్ళు చాలా ప్రేమగా చూసేవాళ్ళు. నాన్నగారంటే వాళ్ళకి చాలా అభిమానం. మా నాయనమ్మ గారు కూడా సీతారాం అత్తయ్యని ఒక కూతురులాగా చూసుకునేది. వాళ్ళ అటువంటి ప్రేమమూర్తులు మళ్ళీ పుట్టడం చాలా అరుదు. మేమందరం కూడా చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం. వాళ్ళందరి మధ్య మిసలటం వల్ల మాకు కూడా కొంచెం అటువంటి అనుభూతులు ఉన్నాయి. అట్లా కాకుండా మావయ్య గారు కూడా మేమంటే చాలా అభిమానించేవాళ్ళు. అట్లాగే శాస్త్రన్నయ్య, మురళి, దేవసేన, రాధాకిషోరు వీళ్ళు కూడా మమ్మల్ని ఇప్పటికి కూడా అంతటి ప్రేమతోనే చూస్తూ ఉంటారు. మేమందరం కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అట్లాగే వాళ్ళ కోడళ్ళు జయప్రదక్కయ్య అని సుగుణ కూడా మేమంటే చాలా అభిమానిస్తారు. అటువంటి వాళ్ళు పుట్టడం అనేది మళ్ళీ
కష్టం. కాబట్టి మేమందరం చాలా, మాదంతా ఒక వసుదైక కుటుంబంలాగా ఉండేది. అందరం కలిసినప్పుడు చాలా ఆనందంగా ఆప్యాయంగా బంధుప్రీతితో ఉండేవాళ్ళం. వాళ్ళు లేకపోవటం మాకందరికీ చాలా బాధాకరంగా ఉన్నా కూడా ముందు తరాల వాళ్ళకి ఇటువంటి ఆప్యాయతలు అవి దొరకటం చాలా కష్టం. ఈ అవకాశం కల్పించిన సుగుణకు చాలా చాలా ధన్యవాదాలు. ఉన్నా కూడా ఆ అనుభూతుల్ని మాటల్లో వివరించడం చాలా కష్టం. అందరికీ నా నమస్కారాలు. అక్కయ్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పెళ్లి దగ్గర నుంచి ఇల్లు కట్టుకునేదాకా వాళ్ళిద్దరి సహకారం నాకున్నది. అది ఎప్పటికీ మర్చిపోలేను. అక్కయ్యని గురించి చెప్పాలంటే ఒక గంట ఒక రోజు చాలదు. ఒక్క మాటలో చెప్పాలంటే అది దేవత. మీరందరూ కలిసి పుట్టినరోజు చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కయ్య, నీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ చెల్లెలు. మీరు అమ్మ 100th బర్త్డే చేస్తున్నందుకు చెప్పి సంతోషంగా ఉంది. ఆవిడ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది. ఆవిడ గురించి చెప్పాలంటే వెంకట సుబ్బయ్య గారికి బంధుప్రీతి ఎక్కువ. అంతకంటే మీ అమ్మగారికి ఇంకా ఎక్కువ. వాళ్ళ ఇంట్లో భోజనం చేయని వాళ్ళు కానీ, వాళ్ళ ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళు కానీ లేరంటే ఎవరో నమ్మశక్యం కాదు. చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆవిడని వదినాన్ని పిలిచేవాళ్ళం, అమ్మాని పిలిచేవాళ్ళం. అన్ని రకాలుగా పిలిచినా కూడా ఆవిడ ఆత్మీయత ఇది ఎంతో ఇదిగా ఉండేది. ప్రత్యేకంగా చెప్పాలని సత్యమత్తయ్య వీళ్ళిద్దరూ చాలా కలుపుకోలుగా ఉండి మా అందరి ఫ్యామిలీస్ తోటి, లక్ష్మీనరసింహ గారి కూతుళ్ళు, కొడుకులు, మనవలు అందరితోటి చాలా ఆప్యాయంగా ఉండేవారు. మీరు ఈ కార్యక్రమం చేసిన చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ సుఖ సంతోషం ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. దొడ్డమ్మకి, పెదనాన్నగారికి నా నమస్కారాలు. అనుబంధం, ఆత్మీయత కలిగిన వ్యక్తి మా దొడ్డమ్మ. ఇప్పటికీ గుర్తు ఉండేలాగా ఆ అనుభూతులు చాలా సంతోషం కలుగజేస్తూ ఉంటాయి. మంచి భోజనం పెట్టి చాలా బాగా చూసుకునేవారు దొడ్డమ్మ, పెదనాన్నగారు. మా అమ్మ కానీ అందరూ అలాగే ఉండేవారు. ఎప్పుడు ఉన్నా ఏ లోటు తెలిసేది కాదు. ఎటువంటి బాధలు తెలియకుండా ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అందరం కలిసి పెద్ద కుటుంబము. తలుచుకుంటే ఇప్పుడు జరిగినట్లే అనిపిస్తూ ఉంటుంది. ఆనందం కలిగిస్తూ ఉంటుంది. చాలా అందంగా నిండుగా దొడ్డమ్మ ఎంతో బాగుండేవారు. మనకు ఆదర్శవంతులు, సంస్కారవంతులైన దొడ్డమ్మకి, పెదనాన్నగారికి నా నమస్కారాలు. ఇంకా గుర్తుకొస్తూనే ఉంటాయి ఆ మధుర స్మృతులన్నీ. ఇప్పటికీ జరిగినట్లే అనిపించి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరొక ప్రేమతో సుమన. 100 ఏళ్ల క్రితం ఒక దేవత పుట్టింది, సీతారాం అనే పేరు పెట్టుకొని. ఒక ఆదర్శ గృహిణి ఎలా ఉండాలో అసలు ఈ తరం వాళ్ళు నేర్చుకోవాలి. యూ హౌ మచ్, ఐ హౌ మచ్ అనుకునే రోజుల్లో అసలు అటువంటి వాళ్ళు ఉండేవాళ్ళంటే అది ఒక కథలాగా అనిపిస్తుందేమో. ఎప్పుడో పతివ్రతల 5గురు అని చెప్పేవారు. కానీ దొడ్డమ్మ లాంటి వ్యక్తిని ఈ తరం వాళ్ళు చూస్తే ఎంత నేర్చుకోవాలో అని అనిపిస్తుంది నాకు. ఆ దేవత పుట్టి 100 ఏళ్ళైన సందర్భంగా ఆమె ఏ లోకంలో ఉందో, ఏ గౌరీ లోకంలోనో ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి మోక్షమే నిజంగా. ఆవిడ చల్లని చూపు, ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదంతోనే మనం అందరం ఇన్ని రకాలుగా ఎదుగుతున్నాము. ఆవిడ చేతి ప్రసాదం తినే భాగ్యం కలిగిన మేమందరం కూడా అదృష్టవంతులం. శతకోటి నమస్కారాలు సీతారాం దొడ్డమ్మకి. దొడ్డమ్మ గురించి మాట్లాడేంత ఇది మాకు లేదు. కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారో లేదో కూడా తెలీదు. మేము ఆ నాన్నగారు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు 2 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నాము. ఉన్నప్పుడు ఎప్పుడు
వెళ్ళి హనుమాన్ టెకడీలో ఉన్న మా దొడ్డమ్మ పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా దొడ్డమ్మ వండి పెట్టినవన్నీ తిని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వచ్చేవాళ్ళము. కానీ మాకు నాన్నగారు పోవడం వల్ల ఇంకా 2 ఏళ్ల తర్వాత ఇంకా వైజాగ్ వెళ్ళిపోయాము. కానీ ఆ 2 ఏళ్ళు మటుకు నిజంగా దొడ్డమ్మ భోజనం మటుకు ఎప్పటికీ మర్చిపోలేము. రాత్రిపూట ఉన్న అన్నం ఎప్పుడైనా ఉంటే పొద్దున చద్దన్నాలు పెట్టి పెద్దవాళ్ళు పిల్లలకి, తర్వాత వాళ్ళు మడిగట్టుకుని వంట చేసి మళ్ళీ మాకు పెట్టేలోపు మళ్ళీ మాకు ఆకళ్ళు వేసేసేవి. నాకు ఇంకా మా దొడ్డమ్మ వాళ్ళ ఇల్లు హనుమాన్ టెకడీలో ఉన్నది చాలా బాగా గుర్తు. తర్వాత ఒకటి ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, వంట చేసేటప్పుడు ప్రశాంతంగా చేయాలి. పని ఎక్కువ ఉందని విసుగ్గా కానీ, నలుగురు వచ్చారని పని ఎక్కువైందని కానీ ఎప్పుడూ వాళ్ళు అనుకోలేదు. మా దొడ్డమ్మ వాళ్ళ అమ్మగారు కూడా ఇద్దరూ కలిసి రకరకాల వంటలు చేసి ఎవరు వస్తే వాళ్ళకి ఎంతో ప్రేమగా వాళ్ళు పెట్టేవారు. నిజంగా అలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారో లేదో కూడా నాకు నమ్మకం లేదు. ఇప్పుడు మా దొడ్డమ్మ బహుశా ఇంద్రలోకంలో నలభీమ పాకం తింటూ ఉండుంటుంది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన సుగుణకి థ్యాంక్స్ చెప్తూ, మా దొడ్డమ్మ ఎప్పుడూ అక్కడే ఇంద్రలోకంలో హ్యాపీగా ఉండాలి అని ఆశిస్తూ, సుధా. హాయ్. ఈ కాలంలో అసలు అత్తగారిని గుర్తుపెట్టుకోవడమే కష్టంగా ఉంది. అలాంటిది సుగుణ వాళ్ళు 100 ఏళ్ల పుట్టినరోజు వాళ్ళ అత్తగారికి జరపడం అనేది ఒక గొప్ప విషయంగా అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటారు. ముందు మా నాన్నగారు ఏలూరులో జాబ్ చేసి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అప్పుడు నేను నిజంగా చెప్పాలంటే చాలా ఏడ్చాను. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఏలూరులో ఉండేవారు అన్నమాట. చిన్నతనం ఒకటి, దాంతో అంత పెద్ద ఇష్టంగా నేను హైదరాబాద్ రాలేదు. తర్వాత ఇంటర్మీడియట్కి నేను గన్ ఫౌండరీ దగ్గర మహబూబియా కాలేజీలో చదువుకునేదాన్ని. సో మా మలక్పేటకి గన్ ఫౌండరీకి మధ్యన, అంటే మా కాలేజ్కి మధ్యలో ఈ హనుమాన్ టెక్కడి ఉండేది. అసలు హనుమాన్ అనే పేరు మా సీతారామ ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందేమో మరి తెలీదు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు సీతారాముల్లాగానే ఉండేవారు ఇద్దరు కూడాను. చాలా ఆదర్శ దంపతులు. అయితే మేము అప్పట్లో అసలు ఎప్పుడు ఎవరింటికైనా వెళ్ళే అవకాశాలు ఉండేవి. ఇప్పుడంటే వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, మేము రావచ్చా అని అడగాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్లో, టెలిఫోన్లు, సెల్ ఫోన్లో బిజీగా ఉంటారు. ఎవరికి వాళ్ళే, అందరం మేము కూడా ఉంటాం అలాగే అలా. కానీ అప్పట్లో అలా కాదు. చక్కగా వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరిస్తూ ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. అలాంటి కుటుంబంలో ఇది ఒక కుటుంబం. నేను కాలేజీ నుంచి చాలా తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అప్పట్లో అసలు చుట్టాలు ఇలా రావడం, సడన్గా రావడం, అయినా కూడా వాళ్ళు ఎప్పుడు ఎవరు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఎవరింట్లోనూ కూడా వచ్చిన వాళ్ళందరినీ పలకరించడం, మంచి ఆతిథ్యం ఇవ్వడం అందరికీ అలవాటుగా ఉండేది. అందులో వీళ్ళ కుటుంబం ఒక ముందని చెప్పాలి. ఇక్కడ మా అమ్మగారు వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మా సమ్మర్లో అందరూ వచ్చేవారు మా ఇంటికి. నాకు బాగా జ్ఞాపకం. ఎంతో ప్రేమగా చూసేవారు. అప్పట్లో డబ్బు తక్కువ ఉన్నా కూడా అసలు ఎవరికి ఆ డబ్బు గురించి, అంతస్తుల గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ఎంతసేపు ప్రేమ, అభిమానం ఇవే వాళ్ళకి తెలుసు. అసలు ఇంకో రకంగా ఆలోచించడం వాళ్ళకి అసలు తెలియదు. అట్లాంటి అమాయకంగా జీవితం గడిపేవాళ్ళు. పిల్లలందరూ ఆడుకునేవాళ్ళం, పెద్దవాళ్ళంతా వంటలు చేయడం, అందరికీ భోజనాలు పెట్టడం, ఆప్యాయంగా అది కూడా ఎంతో ప్రేమగా చూడడం, ఇవే మాకు బాగా తెలుసు. కష్టం అంటే తెలీదు. ఈ 4 రకాల బట్టలు వేసుకోవాలి, కొత్త కొనుక్కుని తిరగాలి, బోల్డని బొమ్మలు కావాలి, ఇలా కూడా ఉండేది కాదు. అట్లాంటి రోజులు అవి. అయితే ఈ హనుమాన్ టెక్కడిలో నేను వీళ్ళింటికి వెళ్ళినప్పుడు అసలు ఎంత సరదాగా, ఎంత నవ్వుతూ ఎలా గడిపేవాళ్ళమో చెప్పలేము. అంత ప్రేమగా ఉండేవారు. ఎన్నిసార్లు వచ్చినా అయ్యో ఎన్నిసార్లు వీళ్ళింటికి వెళ్ళకూడదు అని చుట్టాలు అలా అనుకునేవాళ్ళం కాదు ఎవరు కూడా. అంత మంచి బంధుత్వాలు ఉన్నటువంటి రోజులు అవన్నీ. చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. ఎంతో ప్రేమగా మేము అందరం కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగా, ఒక్కోసారి మేము రాత్రులు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళం.
అక్కడే ఉండిపోయి కబుర్లు చెప్పుకుని ఎంత ఆనందంగా దేవసేన రాధా బాగా ఎక్కువగా చనువుగా ఉండేది మాకు. వీళ్ళందరితోటి అలాగ టైంపాస్ చేసుకుండేవాళ్ళు అన్నమాట. ఇంట్లో కూడా ఎవరు ఏమనేవారు కాదు వీళ్ళింటికి వెళ్ళామంటే కూడా. అయితే అలాంటి చాలా ముఖ్యమైనటువంటి ఆదర్శ దంపతులు వాళ్ళు. అందుకే సుగుణకి ఆవిడ 100వ పుట్టినరోజు చేయాలని కోరిక కలిగిందేమో. చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఈ విషయంలో. అయితే ఈ సందర్భంలో నేను ఆవిడ గురించి రాసినటువంటి కొన్ని మాటల్ని మీకు చదివి వినిపిస్తాను. ఒక్క క్షణం. అంటే అసలు ఆవిడ గురించి రాయక్కర్లేదు, ఎంతైనా చెప్పచ్చు, కానీ ఏదో అలా రాయాలనిపించింది, రాస్తున్నాను. ఆవిడ పేరు సీతారామమ్మ. అందుకనే నేను ఇలా రాశాను. సీతారామమ్మ, రామమ్మ మరోసారి. మధురమైన అలనాటి జ్ఞాపకాల సంపుటిలో కొన్ని ముఖ్యమైన మధుర స్మృతులు మీ ముందు ఉంచే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. తేనెలొలికే మాటలతో, చిరునవ్వుల సొబగుతో, నగుమోము కనీ కనిపించకుండా ముసిముసి నవ్వులతో తలుపు చాటు నుంచుని తన పెనిమిటికి వడ్డన చేసే ఆమె సౌందర్యం వర్ణించతగిన. ఆమె మనస్సు నవనీతం, ఆమె సౌందర్యం వర్ణనాతీతం, ఆమె పలుకు సుమధురం, ఆమె జీవితం ఎందరికో ఆదర్శం. ఆమెతో అనుబంధం మాకు ఎంతో ప్రియం. మా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరి ఇంటికి వచ్చినా షడ్రుచులతో ప్రేమగా కడుపారుగా వడ్డించే తన అభిమానం దక్కిన మేమందరం కూడా చాలా అదృష్టవంతులు. ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉన్నట్లుండే మీకు శతాభివందనాలు తెలియచెప్తూ ప్రేమతో సుజాత సాగర్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా ఇలా ఆవిడ గురించి తలుచుకోవడం అనేది ఒక అదృష్టం. ఆ అవకాశం మాకు అనుకోకుండా వచ్చిన వరంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలా సీతారాం దొడ్డమ్మ గురించి మాట్లాడే ఒక ఆలోచన, అది కూడా ఆవిడ 100th బర్త్డే సందర్భంగా మాట్లాడటం చాలా సంతోషం. నేను స్కూల్ వెకేషన్కి హైదరాబాద్ రావటమే ఒక హ్యాపీ మూమెంట్. వచ్చినప్పుడు మా ప్రసన్న దొడ్డమ్మతో అందరి ఇంటికి వెళ్ళటం చాలా సంతోషంగా ఉండేది. 45 years బ్యాక్ మెహదీపట్నం నుంచి దిల్సుఖ్ నగర్ సత్యమమ్మమ్మ సీతారాం దొడ్డమ్మ వాళ్ళ ఇంటికి ఒక సాహసం చేసి బస్సులు మారి వెళ్ళటం, ఫుల్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమ ఆప్యాయలతో గడపటం చాలా మెమొరబుల్. వెంకట సుబ్బయ్య గారు, పెద్దనాన్న, దొడ్డమ్మ, దే ఆర్ ఆల్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. మా అన్నయ్యలు, వదిన్లు, అక్కయ్యలు, ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఈనాటికి మరవలేని ఒక అనుభూతి. ఎన్నెన్నో జ్ఞాపకాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ శ్యామ్. హైదరాబాద్ అనగానే నా మెమరీ ఇస్ దొడ్డమ్మ పెద్దనాన్నని విజిట్ చేయడం. అండ్ మై బ్రదర్స్ అండ్ వదినాస్ are so loving that we used to look forward to visit Hyderabad every year. And I have seen my Odinas coming as newly wedded brides to the family, and we used to have a very great time. My college was very near to their house, so every afternoon I would come here, have lunch, and then only go to my house. And one more thing I remember is Shivratri, where we used to do movie night, all the 3-4 movies together, and then morning I used to go back home. And today I'm so happy that my brothers, sisters and Vadinas are coming together to celebrate my Dodamma's birthday, 100th birthday. And happy birthday Dodamma, I love you.
అందరికీ నమస్కారం. ఇవాళ రోజు నేను ఇట్లా 2 మాటలు మాట్లాడాలి. మన దొడ్డమ్మ సీతారాం దొడ్డమ్మ సెంటినరీ బర్త్డే సెలబ్రేషన్స్ కంటే ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్రైడ్ అండ్ గ్రేట్ హ్యాపీనెస్. ఎందుకంటే అట్లాంటి దొడ్డమ్మ లాంటి మనుషులు అంటారు కదా, 100కో 1,00,00,000 ఒక్కరు అని. సో మన దొడ్డమ్మ అట్లాంటి ఒక్కరు. అండ్ నా మెమరీస్ ఆఫ్ మై చైల్డ్హుడ్ చాలా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి నేను వెళ్ళిన ఇల్లు దొడ్డమ్మ వాళ్ళ ఇల్లు ఒక్కటే. సో వెరీ రెగ్యులర్లీ హాలిడేస్ వచ్చినాయంటే, వీకెండ్స్ వచ్చిందంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ టు రన్ టు హనుమాన్ టెక్డీ హౌస్. అక్కడ వెళ్తూనే దొడ్డమ్మ ద స్మైలింగ్ ఫేస్, ఎట్లా ఆవిడ యాక్సెప్ట్ చేసుకునేది, గెస్ట్స్ని రిసీవ్ చేసుకునేవారు ఆవిడ అనేది ఈ సంథింగ్ విచ్ ఐ టు లర్న్. ఓకే, ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే, లేకపోతే ఇంటికి ఎవరైనా మనుషులు వస్తే దిస్ ఇస్ హౌ. అసలు ఎప్పుడు కోపం అనేది తెలియదు, అసలు వేరే నెగటివ్ ఇమోషన్ తెలియని, నేను చూడని మనిషి, లేకపోతే నేను చూడని కూడా కాదు, వినడం, నేను ఎవరి దగ్గర నుంచైనా వినలేక దొడమకు ఒక్కసారి కోపం కూడా వచ్చిందని చెప్పేసి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటికి రాగానే లోపలికి తీసుకెళ్ళేవాళ్ళ చిన్న రూమ్కి, ఏ టైమ్ ఆఫ్ ద డే వచ్చినా. సో ఫస్ట్ మీరు భోంచేయండి అని చెప్పేసి బిస్తరాకు నిండా భోజనాలు పెట్టి, రకరకాల వంటలు పెట్టి, ఫస్ట్ భోంచేసి తర్వాత కానీ షీ వుడ్ నాట్ అలవ్ us టు గో ఇన్ అండ్ టాక్ టు ఆర్ డూ ఎనీ అదర్ థింగ్. సో అది ఆ ప్రేమ అనేది ఇట్ ఈస్ నేను ఎవరి దగ్గరను చూడని కూడా లేదు. అసలు అంత మనిషి, షీ సో మచ్ గివింగ్. అండ్ నాకు బాగా మెమరీ ఉన్నది వాళ్ళ ఇంట్లో, దొడ్డమ్మ వాళ్ళ ఇంట్లో ద బ్రౌన్ రైస్ విచ్ యూస్ టు సర్వ్ మీ. ఏమన్నంటే మేము కొంచెం అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి, ఇట్లా కాదు కాబట్టి సన్నగా ఉండేవాళ్ళం, కొంచెం తక్కువ తింటుంటే తిట్టేది, ఏంటి స్టైల్ సన్నగా ఉన్నారని, లావ్ అయిపోతారని, తినరా ఏంటని చెప్పేసి ఇంత పెట్టి మాకు స్టఫ్ చేసి షీ యూస్ టు ఫీడ్ అస్. సో అది కూడా కాక ఆవిడ గ్రేటెస్ట్ నేచర్, ఆ స్టేచర్ అనేది ఆవిడ గురించి మనం ఎంత మాట్లాడినా తరగని టాపిక్. సో అట్లా అంత మంచి మనుషులు ఎక్కడికి వెళ్ళరని నా ఉద్దేశం. ఎందుకంటే అంత మంచి మన ఫ్యామిలీలో అట్లాంటి ఒక మనిషి ఉన్నారు అంటే మేబీ వాళ్ళు ఎక్కడో అక్కడ ఏదో ఫామ్లో మన ఫ్యామిలీలోనే దే ఆర్ ప్రెజెంట్. సో ఒకటే చెప్తాను, ఆవిడ కారణ జన్మరాలు. సో అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి అసోసియేటెడ్. ఎప్పటికైనా చెప్పుకోవడానికి ఆవిడ మన దొడ్డమ్మ అని చెప్పుకోవడానికి అది ఆ ప్రైడ్ విచ్ షీ హస్ గివెన్. అండ్ ఎన్నో లైఫ్ లెసన్స్ ఆవిడని చూసి నేర్చుకునేయడానికి. And I'm very happy. And she is an instrument into me getting married to Srinivas. So అట్లానే మా పేరెంట్స్ పెళ్లి కూడా అవ్వడానికి వాళ్లే కారణం. సో అట్లా కోఇన్సిడెన్స్ అనేది ఈజ్ సంథింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఆవిడ ఎక్కడికి, యాజ్ ఐ సెడ్, ఎక్కడికి ఆవిడ వెళ్ళరు, ఎక్కడో ఉంటారు మన మధ్యలో అని చెప్పేసి. సో హ్యాపీ బర్త్డే దొడ్డమ్మ, వీ లవ్ యూ అండ్ వీ మిస్ యూ ఆల్వేస్. అమ్మను గురించి మాట్లాడేటువంటి అవకాశం, తలుచుకునే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషపడుతున్నాను. అమ్మ గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా చాలా తక్కువ మాట్లాడినట్టు, తక్కువ చెప్పినట్టే. మామూలుగానే అమ్మ అనేటువంటి ఆ పదంలోనే ఉన్నది ప్రేమమూర్తి తత్వము అన్నీ. అలాంటిది మా అమ్మ, ఆమె మా ఇంటికి ఎప్పుడైనా వచ్చింది అని అంటే మాకు యాక్చువల్గా పండగలాగా ఉండేది. కారణం ఏంటంటే ఆమె అంత ప్రేమగా, పిల్లలు ఎంత గొడవన్నా చేయని అంత ప్రేమగా, ఎంతో దగ్గరికి తీసి చాలా చక్కగా మాట్లాడేటువంటి మృదు స్వభావి ఆమె. ఆమెని చిన్నప్పుడు నాకు గుర్తున్న వరకు నాకు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. అయితే నేను ఆ అమ్మని అప్పట్లో అమ్మ మైసు అనేవాడిని. అని అంటే పోనీలేవే కామేశ్వరి, అమ్మాయిని వాడు ఏదో చిన్నవాడు అడిగాడు చేసి పెడదాం అని చెప్పని పాపం మైసూర్ పాకు చేసి పెట్టేది. ఎంత ప్రేమగా అంటే అంత ప్రేమ. ఈ రోజుకి ఆమెను మర్చిపోలేనటువంటి వ్యక్తి. అంటే చాలా అరుదుగా వస్తారు అలాంటి వాళ్ళు. అజాతశత్రువు అనేటువంటి బిరుదు ధర్మరాజుకున్నది. ఆ తర్వాత ప్రత్యక్షంగా లోకంలో చూసినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే అది మా అమ్మే. అంతకంటే నేను ఇంకా మరి ఆమె గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే అన్నాను కదా.
ఆమె దగ్గరికి ఇంటికి ఎవరైనా వస్తే, ముఖ్యంగా మా నాన్నగారిని అంటే ఎంతో ప్రేమతో ఎంతో ఇదిగా చూసేటువంటిది. మా నాన్నగారు ఎంతో చెప్పేటువంటి వాళ్ళు. అమ్మ గురించి కానీ వాళ్ళ అమ్మగారి గురించి కానీ నేను వెళ్తే అప్పటికప్పుడు దబదబా అమ్మాయిన వంట చేసి అంతా ప్రేమగా ఎంతో వడ్డం చేసి దగ్గరుండి భోజనం పెట్టేది మా వదిన అని చెప్పేవాళ్ళు మా నాన్నగారు కూడా. హైదరాబాద్ వచ్చినప్పుడు మేము వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ అమ్మ ఆ నిమ్మకాయ ఊరగాయ మరి ఎలా పెట్టేదో తెలీదు, అది అసలు రుచి కాదు. అటువంటి విధంగా ఆమెన నిమ్మకాయ ఊరగాయ ఉండేది. ఆమె పాపం కలిపి పిల్లలందరికీ ఎంతో ప్రేమగా పెట్టేది. ఆమె నిజంగా అంత తొందరగా వెళ్ళిపోయిందని అంటే నాకు చాలా బాధాకరం అనిపించింది. అప్పుడు న్యూ ఇయర్ టైంలోనే నాకు తెలిసి ఆ అమ్మ గురించి తెలిసింది. నేను ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నాను, అందుకోలేకపోయాను. కానీ ఆమె చిరస్థాయిగా మా హృదయాలలో నిలిచిపోయింది. అటువంటి మూర్తికి పూర్తిగా నమస్కరిస్తున్నాను. చాలా సంతోషం ఆమెను తలుచుకున్నాను. మీ అందరితో నా అనుభవాలని పంచుకున్నాను. అందరికీ నమస్కారం. నేను రాధాకృష్ణమూర్తి. నన్ను మా ఫ్యామిలీలో అందరూ చిన్న రాధయ్య అంటుంటారు. వదిన నాకు ఫోన్ చేసి ఇట్లా మా అమ్మ శతజయంతి ఉత్సవం రేపు 25వ తారీఖు అని చెప్పి అంటే చాలా ఆనందం కలిగింది. ముఖ్యంగా ఈ విషయంలో ఈ ఆలోచన వచ్చినందుకు మా వదిన్ని అభినందించాలి. ఎందుచేతనంటే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉండడానికి కారకులైన మన మూలాలని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. కాబట్టి అయితే అమ్మ గురించి చెప్పమంది మా పెద్ద అమ్మ తను నాకు. ఆమె గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది. కానీ నా స్వభానుభవం, నేను పర్సనల్గా ఆమెతో నా చిన్నతనంలో ఉన్నటువంటి అనుభవాన్ని ఎప్పుడు కూడా నేను ఇప్పటికీ గుర్తు చేసుకొని మర్చిపోకుండా ఉంటుంటాను. ఎందుచేతనంటే నేను నా 6th క్లాసు అయిన తర్వాత సెలవుల్లో మొట్టమొదటిసారి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉండటం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే అదొక ఆనంద నిలయం. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మధ్య వయసుల వాళ్ళు, అన్ని రకాల కేటగిరీస్, దగ్గర 10-15 మంది రోజు భోజనాలు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ జరుగుతుండేవి. మేము పిల్లలు 5-6 పెద్దవాళ్ళు 6 ఆడవాళ్ళు చేసేవాళ్ళు. ఇంతమందికి కూడా ఏ రకమైనటువంటి లోటు లేకుండా తను మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా తను ఒక్కటే హ్యాండిల్ చేస్తూ ఎవరిని నొప్పించకుండా, ఎవరికి కష్టం కాకుండా, ఎవరిని ఇబ్బంది లేకుండా చూడటం అనేది చాలా గొప్ప విషయం. అందులో నాకు ఎలా అంటే ఈ 10-15 మంది కాకుండా రెగ్యులర్గా ఇంటికి వస్తూ పోతుండే వాళ్ళ ఫ్లోటింగ్ రెగ్యులర్గా ఉండేది. కనీసం రోజుకి 2-3 వస్తూ ఉండటం, వాళ్ళు ఉండి వెళ్ళటం జరుగుతూ ఉండేది. అయితే పొద్దున రమారమి 4:30-5 గంటలకు మొదలైతే ఆమె పని రాత్రి 10 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మేము 6 పిల్లలం. నేను, కిషోరు, రవి, చేతు, దేవసేనక్కయ్య, రాధక్కయ్య, మేమంతా ఒక వయసు వాళ్ళగా ఇంచుమించు రమాలి. మేమందరం భోజనాలు కూర్చుంటుంటే నేను మర్చిపోలేను ఈ రోజు కూడా. అమ్మ తను ఎట్లా ఉన్నా కానీ ఏ పరిస్థితిలో నాకొక్కడికి సపరేట్గా తీసుకొచ్చి ఏదో ఒక పదార్థం అడిషనల్గా వేసి నువ్వు తినమని మాట్లాడకుండా నాకు చెప్పేది. ఇంతమందిలో నాకే కొంచెం అనిపించేది, వాళ్ళందరికీ కాకుండా అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ చిన్నపిల్ల 10-12 ఏళ్ళ వయసున్న నన్నే అంత మర్యాదగా వాళ్ళ ఇంట్లో చూసింది అంటే ఇంకా మిగతా బంధువులని ఆమె ఏ రకంగా చూస్తుంది అనేది మనం ఊహించుకోవచ్చు. అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. పొద్దున పాపం ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా పెదనాన్నగారు ద్వికాల సంధ్య చేస్తూ మడితో భోజనం చేసే పరిస్థితి. ఆయనకి తగ్గ రీతిలో ఆయనకి కావాల్సినవి, ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకి కావాల్సిన బాక్సులు, వాళ్ళకి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లు, పిల్లలకు కావాల్సిన పిల్లల ఏర్పాట్లు, సాయంత్రం మళ్ళీ అదేవిధంగా యథావిధిగా మళ్ళీ అందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఎవరికి కావాల్సినవి వాళ్ళ ఏర్పాట్లు చేస్తూ ఏ ఒక్క రూపం లేకుండా మడితో వంటలు చేస్తూ
ప్రతి గురువారం, శుక్రవారం, శనివారం ప్రతిరోజు మళ్ళీ దేవుడి ప్రసాదాలు చేస్తూ ఏ రకమైనటువంటి కూడా ఎవరికి నొప్పించకుండా తాను ఎంత కష్టపడి చేసిందో ఆ మహాతల్లికి ఇవే నా హృదయపూర్వక నమస్కారం, నమస్మాన్యం. ఇంకొకటి, ఇంత దీంట్లో కూడా నన్ను ఒక విభిన్నంగా అంటే ఇంటి మన అందరి పిల్లలతో కాకుండా నన్ను ఒక్కడిని సపరేట్గా చూస్తుంది అనేది నాకు ఎప్పుడూ ఉన్న 2 నెలలు నేను అనుభవించాను. మధ్య మధ్యలో నాకు ఒక్కడికి తీసుకొచ్చి స్వీట్ వేయటం, నాకు ఒక్కడికి పెరుగు వేయటం, అట్లా కూడా చేస్తూ ఉండే మనిషి మహాతల్లి. నా పెళ్ళికి మా పెదనాన్నగారు అమ్మ వాళ్ళే వచ్చి నిశ్చయితాంబూలాలు తీసుకున్నది నాకు ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి విషయం. సో ఇక నేను ఇంకా ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది కాబట్టి ఆమె ఓర్పు, ఆమెకున్న సహనము, ఆమెకున్నటువంటి శ్రద్ధత, సంఘీభావం ఇవన్నీ ఎంతో అత్యున్నతమైనటువంటి పరిస్థితి ఉన్న మనిషి ఆమె. అందుకేనేమో ఆ మహాతల్లి సీతమ్మ తల్లిగా మనందరినీ సుమంగళిగానే విడి పుణ్యలోకాలకి వెళ్ళిపోయిన మహాతల్లికి ఇవే నా నమస్కారం. నమస్కారం. నా పేరు కంచెపట్ల శ్రీరామకృష్ణ అనిశంకరి. నా రోజు శ్రీశ్వరైన సీతారాం గారు మా అమ్మ అంటే ఆ అమ్మ తల్లి అని చెప్తాను, పేరు చెప్పలేదు. అయితే ఆ గురించి మాట్లాడడం మా అన్నయ్య గారు మా అమ్మయ్య గారు ఎప్పుడు చెప్పారంట. అయితే విషయం ఏంటంటే అటువంటి మహానుభావులు చెప్పే అవకాశాలు చాలా అదృష్టం వచ్చింది. ఎందుకనగా నేను వాళ్ళని చిన్నప్పటి నాకు అమ్మ గురించి అమ్మ అంటాం, అమ్మ గురించి తెలియదు. అంటే పెద్దనాన్నగారు అది నాన్నగారు వల్ల ఆయన వాళ్ళు ఎంత అనుకున్నా ఎంత తెలిసినా ఆయన చాలా భయంగా ఉంటారు నాన్నగారు. అయితే అనుకోకుండా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఎప్పుడు తీసుకెళ్ళలేదు, బికాజ్ నా యొక్క క్యారెక్టర్, నా యొక్క తీరు బట్టి. కానీ భగవంతుడు తీసుకెళ్ళిన వాళ్ళతో సుమారు 2 సంవత్సరాల పాటు ఉన్నాను. అదో ఆ అనుభూతి వాళ్ళకి వెళ్తే సాక్షాత్తు సాయిబాబా గుడి వెళ్ళినట్టు ఉంది, ఒక అమ్మవారి గుడి వెళ్ళినట్టు ఉంది. వాళ్ళతో ఎవ్వరు కూడా నన్ను చక్కగా చూడలేదు. ఎస్పెషల్ అమ్మ అదే మనిషి అండి. అన్నం అంటే యావత్తు అన్నం అంతా కుమ్మరి చేసేది, కూరైతే కూర పెట్టేది. అది వాళ్ళ పిల్లలు లేకుండా ఏం లేకుండా నన్న కడుపున తిను అంత బాగా చూస్తుంది. ఆ మూతి వాళ్ళు మాట్లాడే అవకాశం చాలా అదృష్టం. ఆయన తగిన భార్య పెద్దనాన్నగారు అంటే యావత్తు కంచిపోట్ల వంశానికే పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, అందరికీ పెద్ద మనిషి, దానికి పెద్ద మనిషి. ఆయనతో సహకారం చేసిన దాంట్లో పూర్తిగా మారిపోతుంది, నా జీవితం మారిపోతుంది. అని అమ్మ మా ఈ విధంగా అసలు విషయం చెప్పాలంటే మా అమ్మ కన్నా అంటే ప్రాణం నాకు. ఇంకెందుకు మాటలు లేవు, ఇంతకని చెప్పేది లేదు. ఇంకా సాక్షాత్ మా అమ్మవారే అమ్మలా చేసిన విధంగా అనుకొని వెళ్ళిపోవడం ఇంకా బతకాలి. ఆ ఉండేది గారు వేలు అందరి మనసులో ఉన్నది ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ. మా శ్రీమతి గారు మాట నేను చెప్పింది రెండు మా పెద్దత్తయ్య గారు కీర్తిశేషారు కంచిపట్ల సీతారామ గారి గురించి శతాబ్ది వేడుక గురించి మాట్లాడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆవిడ గురించి యాక్చువల్గా నాకు ఆవిడ తెలియదు, కానీ మా అత్తగారు చెప్పిన దాన్ని బట్టి ఆవిడ చాలా ఉత్తమ ఇల్లాలు, అందరి శ్రేయోభిలాష అనమాట. అందరి మంచి కోరుకునేవారు. ఇంటికి ఎవరైనా వస్తే అందరినీ చాలా ప్రేమగా ఆదరించి అందరినీ చాలా మంచిగా చూసుకునేవారు. అట్లాగే వాళ్ళందరూ కూడా తోడుకోవడంలో చాలా అభిమానంగా ఉండేవారట. అయితే ఇంకొక విషయం ఏంటంటే మా వారిని వాళ్ళ ఇంట్లో ఒక 2 సంవత్సరాలు పెళ్లిగా ముందుంచారు. ఆవిడ చాలా ప్రేమగా అభిమానంగా మా వారిని ఎంతో ఆప్యాయంగా చూసుకునేదిట. దానికి మా వారు ఎప్పుడు సర్వకాల సర్వావస్థ ఆవిడ రుణపడి ఉంటారు. ఆయనతో పాటు మేమందరం కూడా చాలా రుణపడి ఉంటాం ఆవిడకి. అయితే మా వారికి ఆవిడ చేసే విషయంలో ఏంటంటే ఆవిడ గారు కొబ్బరి పచ్చడి చాలా బాగా చేసేవారట. మా వారు ప్రతిరోజు ఆవిడ గురించి చెప్తూ ఉంటారు మా అందరికీ కూడా. దాన్ని మేము ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉంటాము. అయితే ఆవిడ తోడుకోవడంతో ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటూ అందరం అక్కా చెల్లిలాగా ఉండాలమ్మా. మనం బయట నుంచి వచ్చినా కూడా ఒకవేళ మగవాళ్ళకి ఏమన్నా ఉన్నా కూడా మనందరం అభిమానంగా ఆత్మీయంగా ఉండాలని చెప్పేవారు. అదే విషయం మా అత్తగారు మాకు కూడా చెప్పింది. వాళ్ళందరి గురించి ఎప్పుడు సర్వకాల సర్వావస్థ మేము తలుచుకుంటూనే ఉంటాము. అలాంటి ఉత్తమ ఇల్లాలు మళ్ళీ మళ్ళీ పుట్టరని చెప్పి మేము అనుకుంటున్నాము. ఆవిడ మా యొక్క సహృదయతో మా అందరి మనసులో ఎప్పుడు చిరకాలం నుంచి ఉంటారు. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆ అమ్మ 100 years పుట్టినరోజు సందర్భంగా అమ్మని గురించి గుర్తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. వెంటనే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఆ జ్ఞాపకాలన్నీ అందరితో షేర్ చేసుకోవడమే ప్రయత్నం. నిజానికి పెద్దవాళ్ళు వెళ్ళిపోయినా
వాళ్ళతో మనకున్న అనుబంధం, ఆప్యాయత మంచి జ్ఞాపకాలుగా మనలో ఎప్పుడూ నిలిచే ఉంటాయి. అంతే కదండి. మా పెద్దనాన్నగారు అమ్మ గురించి చెప్పాలంటే హైదరాబాద్ స్టేట్ క్యాపిటల్ అవ్వడం వల్ల పెద్దనాన్నగారి ఇంటికి ఎప్పుడూ చుట్టాలు ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. మేము కూడా అంతే. చిన్నప్పుడు నేను నా చిన్నతనంలో మొట్టమొదటిసారి 7 ఏళ్ల వయసులో హైదరాబాద్కి వచ్చాను. నాన్నగారు నన్ను దింపేసి వెళ్ళిపోయారు. చిన్నపిల్లని, కొత్త ప్లేసు, చాలా బెరుకుగా ఉన్నాను. కానీ ఆ అమ్మ ఎంత ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుందో చెప్పలేను. మర్నాడు నాకు తలంటి పోసి తల తుడిచి చక్కగా తయారు చేసి గౌనేసి కూర్చోబెట్టింది. ఎంత మృదువుగా ఎంత చక్కగా పోసిందంటే ఇప్పటికి కూడా నేను మర్చిపోలేనది. నా ఊహకి ఇంకా ఇప్పటికీ బాగా గుర్తుంది. అది నా మొట్టమొదటి జ్ఞాపకం. ఆ అమ్మ ఇంట్లో ఎవరన్నా ఉండని అందరినీ ప్రేమగా ఆప్యాయంగా చూసేది. అంతే ప్రేమగా అన్నం పెట్టేది. మా నాన్నగారు అందరికన్నా చిన్నవడం వల్ల అబ్బాయి సత్యం అంటూ ప్రేమగా పిలిచేది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సంయమనం కోల్పోకుండా నిదానంగా వ్యవహరించి నెమ్మదిగా మాట్లాడడం ఆ అమ్మకు అలవాటు. అంతేగాని ఎప్పుడూ పరుషంగా ఉండేది కాదు. ఆ అమ్మ అందరూ మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా నవ్వుతూ చూస్తూ ఉండి అందరూ మాట్లాడడం అయిపోయిన తర్వాత చిన్నగా క్లుప్తంగా ఆవిడ అభిప్రాయం చెప్పేది. అంతేగాని ఎప్పుడు ఆవేశపడటం కానీ గట్టిగా మాట్లాడడం కానీ నేను చూడలేదు. నిజానికి ఆ అమ్మ కోడళ్ళు అందరికన్నా పెద్దది. కానీ ఎప్పుడు ఎవరిని శాసించలేదు. తోడికోడళ్లతో ఆవిడ అనుబంధం ఎంత గొప్పగా ఉండేదంటే అందరూ ఆవిడంటే ప్రాణం పెట్టేవారు. ఉసై లక్ష్మి అంటూ మా అమ్మ అందరికన్నా చిన్నదని చాలా బాగా చూసుకునేది. హైదరాబాద్లో అన్నీ తిప్పి చూపించారు. ఇప్పటికి కూడా మేము ఎప్పుడూ మర్చిపోలేదు. ప్రేమ, ఆప్యాయత ఆవిడ దగ్గర పుష్కలంగా ఉండేది. అందరితోనూ అంతే ఆప్యాయంగా వ్యవహరించేది. అందరితోనూ ప్రేమగా ఉండేది. అవి ఎప్పుడూ మేము మర్చిపోలేము. ఆ జ్ఞాపకాలు అందరికీ ఉన్నాయి మాకు. నిజానికి ఆ అమ్మ పెద్ద కోడలుగా కంచిబట్ల వారింట్లో అడుగుపెట్టిన తర్వాత కంచిబట్ల వారిల్లు కళకళలాడింది. మా పెద్ద అమ్మ అంటే మాకు చాలా చాలా ఇష్టం. ఆ అమ్మ నిజంగా మంచితనం మూర్తీభవించిన సీతారామమ్మ. ఈ సందర్భంగా ఆ అమ్మను గుర్తు చేసుకోవడం, ఆ అమ్మ జ్ఞాపకాలను అందరితో పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. 25/8/2025 సెంటినరీ బర్త్డే ఆఫ్ కంచిబట్ల సీతారామమ్మ గారు. మా నాన్న కంచిబట్ల సీతారామమ్మ గారు మా నాన్నగారి అన్నగారి భార్య, మా పెద్దమ్మ గారు, మాకు పెద్దమ్మ గారు. మేము ఆమెని అమ్మ అని అంటాము. అమ్మగారి ప్రేమకి, ఆప్యాయతకి ప్రతినిధి వంటి వారు. తోడికోడళ్లలో తలబానికము వంటిది. ఓర్పు నేర్పులో భూదేవి వంటిది. చాలా సాంప్రదాయ సిద్ధంగా ఉండేది. పరిస్థితులను బట్టి సర్దుకొని సమస్యలను చిటికలో పరిష్కరించేది. ఎవరింట్లో ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు చాలా సందడిగా మాట్లాడుతూ జరిగినవి, జరగబోయేవి వాటి గురించి మాట్లాడుతూ చాలా బంధుప్రీతితో వ్యవహరించేది. మాకు పెద్దమ్మ అయినా మా అమ్మని మించినంత ఆప్యాయత, అందరితో అనురాగంతో ఉండేది. పనికి వెనకాడకుండా ముందుకు వచ్చి మంచి సలహానిస్తూ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించేది. మాతృమూర్తులకే మాతృమూర్తిగా ఉండేది. అలుపు సొలుపు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించేది. నిస్సంశయంగా బంధువర్గముల వారందరికీ తలవానికముగా ఆదర్శప్రాయంగా ఉండేది. అజాతశత్రువు అని నిస్సంకోచంగా చెబుతున్నాను. To all my cousins and to their families. This is Anuradha from Sydney, Australia. అమ్మ గురించి ఒక వీడియో చేసి పంపించు, శత జయంతి ఉత్సవాల్లో నీ వీడియో కూడా ప్లే చేస్తాను అని సుగుణ వదిన she reached out to me.
So happy, Subhanu Vadina, for remembering me and including me as part of the family. Thank you. ఇక ఆమె శత జయంతి వేడుక సందర్భంగా మాట్లాడాలి అంటే నా జ్ఞాపకాలను కొంచెం షేర్ చేసుకుంటాను. నేను హైదరాబాద్లో చదువుతున్నప్పుడు కోటిలో ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా ఆప్యాయంగా నవ్వుతూ పలకరించి మంచి భోజనం పెట్టేది. నీకోసమే కమ్మటి పెరుగు పెట్టాను వేసుకో అని ఆప్యాయంగా వడ్డించి ఎంతో తృప్తి పడేది. ఆవిడ చూపించిన ఆదరణ, ఆప్యాయత నేను ఎప్పుడూ మరవలేను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది మా రాధుడి కూతురు అని పరిచయం చేసేది. ఆమె మంచితనం, శాంత స్వభావం ఎప్పటికీ మరువలేనిది. మా అమ్మగారి గురించి చెప్పమన్నావు. ఒక దేవత ఆవిడ. ఒక దేవతను గురించి ఏం చెప్పాలి చెప్పు. ఆవిడకి మేము మాకు జన్మించిన తల్లిగా ఆవిడ మాకు దొరకడం మేము పూర్వజన్మలో చేసుకున్న మా అదృష్టం, మా అందరి అదృష్టం. సో అతి చక్కటి ఈ కంచిపట్ల వంశం వారికి కీర్తి ప్రతిష్టలు, ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ఆమె తల్లిగారైనటువంటి అంటే మా అమ్మమ్మ గారు శ్రీ పాతూరి సత్యవతమ్మ గారిని మనం మొదటగా అభినందించాలి. కట్టుదిట్టమైన సంప్రదాయాల మధ్య అమోఘమైన ట్రెడిషన్ పద్ధతిలో సనాతన ధర్మాలను పాటిస్తూ ఆవిడ అతి క్రమశిక్షణతో ఆవిడ కూతురిని ఏకైక కుమార్తెను పెంచిన తీరు అమోఘం. అటు పాతూరి వంశం వారి పుట్టినింటికి మెట్టినింటికి ఆమె తెచ్చినట్టు వాళ్ళిద్దరు తీసుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మరవలేనిది. ఎన్ని జన్మలెత్తినా కూడా అది తిరిగి రానిది. చదువు, సంస్కారం ఏమాత్రం చదువుకొని ఆవిడ, అంతేకాకుండా అతి చిన్న వయసులోనే, ఊహ తెలియని వయసులోనే ఆవిడ వివాహం చేసుకుని మా నాన్నగారికి అమోఘమైన కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక దేవత. ఆది దంపతులుగా అటు బంధువుల్లోనూ ఇటు ఫ్రెండ్స్లో కూడా ఆవిడ ఒక ఐడియల్ లేడీగా మిగిలిపోయారు. ప్రస్తుతం ఉన్నటువంటి వివాహ బంధం యొక్క పవిత్రత వాళ్ళు తీసుకుని వచ్చే కీర్తి ప్రతిష్టలు ఎనలేనివి. సో అలాంటి ఆవిడని మేము భగవంతుడు మాకు దూరం చేసినందుకు చాలా బాధపడుతున్నాము. అంతేకాదు ప్రస్తుతము మరణించిన తర్వాత కూడా ఆవిడ ఇంకా జీవించి ఉన్నారు అంటే, నేను ఈ మధ్య రేపర్లకి వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆ సత్యవతమ్మ గారు చేసిన మర్యాదలు కానీ, వాళ్ళు తీసుకున్న ఆప్యాయత అభిమానాలు కానీ, అట్లాగే సీతారాము అక్కయ్య తీసుకున్నటువంటి చూపించినటువంటి ప్రేమాభిమానాలు మేము ఎప్పటికీ మరవలేము. వాళ్ళు చూపించినటువంటి ప్రేమలో మేము ఏమాత్రం కూడా సరిపోము అని చెప్తున్నారంటే, కొంతమంది మనుషులు చనిపోయి కూడా జీవించి ఉన్నారు అనటానికి తార్కాణము ఇదే. అమ్మ గురించి ఏం చెప్పను, అమ్మ గురించి చెప్పాలంటే మాటలే చాలా చేసుకుంటే భగవద్గీత బుక్ పెట్టుకొని కూర్చుంటూ ఉంటుంది ఆ మెట్ల మీద. అప్పుడు దీనిలో దిశకులో ఉండగా పనంతా చేసుకొని ఆ భగవద్గీత బుక్ తెచ్చుకొని చక్కగా అక్కడ మెట్ల మీద కూర్చుంటుంది. చక్కగా వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటూ ఇది ఉంటుంది. ఎవరైనా మా అన్నయ్యలు ఊరి నుంచి వస్తున్నారంటే ఎంత ఆనందపడేదో, పనంతా చేసుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఆ గట్టు కింద మీదే కూర్చొని వస్తుందే చూస్తూ ఉంటుంది. అన్నయ్యల గురించి, మా పెద్దన్నయ్య గురించి కానీ, మా చిన్నన్నయ్య వాళ్ళ గురించి కానీ. అసలు అమ్మని చెప్తేనే ఎంత చెప్పాలి, నాకు మాటలు కూడా తడపడుతున్నాయి చెప్పాలంటే అమ్మ గురించి అంత ఇది. అలాంటి అమ్మకు నేను అసలు నేను చాలా గర్వపడుతున్నాను. అదే భగవంతుని కోరుకుంటాను పదే పదే నాకు మా అమ్మే ఇదిగా ఉండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. అసలు మా అమ్మ అక్కదే ఎట్లాగో ఇది లేదు. నా పెళ్ళి చూసేనా ఉండేది పాపం. మా అమ్మ ఆ అదృష్టం మా అమ్మకి లేకపోయింది. అదే నాకు చాలా బాధ. మా అమ్మ ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ ఉంటాను ఇప్పటికీ కూడా.
ఆ పెళ్ళికి చూడకుండా ఇదైపోయిందే చాలా బాధపడుతూ ఉంటాను నేను. ఈ గుర్తొచ్చినప్పుడల్లా ఏం చెప్పాలో నాకు అసలు అదే అంటున్నాను. అట్లాగే చెప్పుకుపోతూ ఉంటే అమ్మ గురించి ఎన్నో ఉన్నాయి చాలా. ఎక్కడికైనా మేము బయటికి వెళ్ళాలంటే మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. నాన్నగారికి చెప్పకుండా అమ్మకి చెప్పి వెళ్ళేదాన్ని. అమ్మ ఇట్లా మా ఫ్రెండ్స్ బయటికి పిలుస్తున్నారు సినిమాలకు కానీ దేనికైనా వెళ్ళాలని మా అమ్మకి చెప్పేది. మా అమ్మ పాపం భయపడేది, మీ నాన్న కోపడతారే తెలుసు కదా ఇది అనుకున్నా కూడా పాపం ఎలా భరించేదో చెప్పేదో. కానీ మేము అలా మా అమ్మని చెప్పేసి ఎన్నో సినిమాలు కానీ మా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉండేదాన్ని నేను. అది ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకుపోతూ ఉంటే అసలు చెప్తూనే ఇది తనివి తీరనివి అవి ఎన్నో జ్ఞాపకాలు. అవి ఆ జ్ఞాపకాలు చెప్పుకోవాలంటే ఇది సరిపోదు అసలు. అది సరిపోదు. ఏం చెప్పాలి. అట్లాగే మా అన్నయ్యలు కానీ మా వదిళ్ళు కానీ కూడా అమ్మని ఎంతో ఇదిగా ఇది చేసేవాళ్ళు. అమ్మని అంటే ఇది గౌరవంగా ఇది అందరూ కలిసి ఉన్నామంటే ఎంత ఆనందపడేదో అమ్మ. అసలు పండుగలు వచ్చాయంటే అందరూ ఒక్కోసారి అందరం కలిసామంటే అసలు చిన్న పిల్లల్లాగా ఎంత ఆనందంగా అమ్మ ఇదిగా ఉండేదో. అసలు ఏం మాట్లాడేది కాదు, ఒక్క మాట అనేది కాదు మా అమ్మ. ఇంకా మేమైనా కోపం మాకు వచ్చేది కానీ అమ్మ ఏ రోజు కూడా అసలు ఇదిగా ఒక్క మాట కానీ ఏమి అనేది కాదు. అలాంటి అమ్మ మా అమ్మ. మేమే ఒక్కోసారి అదే అంట మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు, ఇదే నాకు తెలుస్తుంది అనిపిస్తా అంటారు. నిజంగా ఇది మాత్రం నిజము. ఇంకా ఇట్లా చెప్పుకోతుంటే చాలా ఉన్నాయండి, ఇంకా ఏం చెప్పాలండి. ధన్యవాదాలు. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు అత్తయ్య గారి గురించి మనం ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఆవిడ గురించి ఏం చెప్పాలి. అత్తయ్య గారు ఎంతో శాంతిగా ఉండేవారు. ఆవిడకి సహనానికి మారిపోయారు ఆవిడ అత్తయ్య గారు. నేను ఆవిడతో గడిపిన కాలం చాలా తక్కువ, కానీ నాకు అలా అనిపించదు. అంటే ఆ కొద్ది సమయంలోనే నాకు ఆవిడ ఎంతో ప్రేమ పంచారు. ఆవిడ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని అనుకుంటా. అత్తయ్య గారు అంటే అసలు అత్తయ్య గారు అనే పదానికి ఆవిడ తగరేమో, ఆవిడ అమ్మ అంతే. నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను జనరల్గా మావయ్య గారు నేను అత్తయ్య గారు కలిసి భోజనం చేసేవాళ్ళము. అత్తయ్య గారిది నాది అయిపోయేది, మావయ్య గారిది ఇంకా అయ్యేది కాదు. మమ్మల్ని లేవమనేవాళ్ళు. ఓసారి ఇట్లాగే మా భోజనం అయిపోయింది, మేము లేచాము. సరే నేను వెళ్ళి పాపాయి దగ్గర పడుకున్నా కాసేపు. మళ్ళీ నేను లేచి వచ్చేప్పటికి లోపల అత్తయ్య గారు ఆ పనులన్నీ ఉంటాయి కదా మనకి, పనులన్నీ వంటిల్లు కడుక్కోవడం ఇక పనులన్నీ చేసేసుకున్నారు. అదేంటి అత్తయ్య గారు నేను వచ్చేదాన్ని కదా అని నేను అన్నా. పోనీలేవే పిల్ల పడుకుంది కదే, పిల్ల పడుకున్నప్పుడు కాసేపు నువ్వు పడుకో అంటే ఇట్లా ఒక తల్లి మాత్రమే అనగలరు, ఇంకెవరు అలా అనలేరు. ఇంకా మామూలుగా అయితే అంతే. ఆవిడ ఇంకేంటంటే ఆవిడ ఎప్పుడు చాలా క్లోజ్గా వే అనేవాళ్ళు. అదేంటంటే మనకి మన మీద ఎంతో ఆప్యాయత ఉంటే కానీ, మనం చాలా దగ్గర మనుషులు అయితేనే ఆ వే అన్న ఇది వస్తుంది. ఆవిడ అంత ఇదిగా ఉండేవాళ్ళు. నేను అంటే చాలా తక్కువ నేను మరి ఆవిడతో ఉన్న కాలము అయినా కానీ నాకు చాలా ఏంటంటే ఆవిడని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి అని నేను అనుకుంటే, నేను ఎప్పుడు అనుకుంటా ఆవిడ సహనం ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సహనంగా ఉండాలని ఇంకా ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. గుడ్ మార్నింగ్ కంచిపట్ల డైనాసిటీ. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ ప్రేమకు నిర్వచనము. అమ్మ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేది, అందరితో నవ్వుతూ ఉండేది. అమ్మ ఎప్పుడు కూడా నా వెంట ఉండి నడిపిస్తున్నది అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఈ ప్రజెంట్ జనరేషన్కి మనవలకి మనవరాలకి అమ్మ యొక్క ఓర్పు సహనం మనం నేర్పించాలి. కాలము సమయము అన్ని జ్ఞాపకాలని, మంచిని కానీ చెడుని కానీ తుడిచిపెట్టేస్తుంది. అది మనకి చాలా మంచిది కూడా. కానీ కొన్ని జ్ఞాపకాలు కొందరు వ్యక్తుల మనసులోకి వస్తే వారి గురించి ప్రీతి కానీ ప్రేమ కానీ భక్తి కానీ మనలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ జ్ఞాపకాల్లో ఉన్న వ్యక్తి మన మామగారు.
హలో, అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా అమ్మగారు గురించి 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. బేసిక్గా మా అమ్మగారు అనగానే నాకు గుర్తొచ్చేవి చాలా ఇంపార్టెంట్గా ఒక ఇమేజ్ గుర్తొచ్చేది ఏంటంటే, ఒక నేత చీర, కల్నేత చీర విత్ మంచి బార్డర్ అలాంగ్ విత్ సౌరం కొప్పుతోటి పూలు పెట్టుకొని ఫ్రంట్ రూమ్లో నైస్గా చాలా నీట్గా తయారయ్యి కూర్చోవడం, ఆవిడ ఇమేజ్ నాకు ఎప్పటికీ ఇదే కళ్ళ ముందు గుర్తుంది. ఈ రోజుకి కూడా నేను తలుచుకోగానే ఆవిడ నాకు అదే రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇమేజ్ నేను ఇప్పటికీ నా మైండ్లో ముద్రించబడినట్టు అయిపోయింది. సో కొన్ని విషయాలు ఇంపార్టెంట్గా నాకు నచ్చే విషయాలు చెప్పాలి అంటే, ఫస్ట్ థింగ్ నేను ఈ రోజుకి చిరస్మరణీయంగా మర్చిపోకుండా ఉండేది ఏంటంటే కందికట్టు చారు. ఆవిడ వల్లే నాకు ఆ చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ కట్టుచారు అని చెప్పి నాకు ఇంటికి రాగానే అన్నంలో కలిపి పెట్టేవాళ్ళు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఈ రోజుకి నేను ఆ చారు తిన్నప్పుడు మా అమ్మగారిని గుర్తు చేసుకుంటాను. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ సాటర్డేస్ ఈవినింగ్ ఉప్పుడు పిండి చేయడం అనేది మన ఇంట్లో ఇదివరకు చాలా ఆనవాయితీగా చేసేవాళ్ళు. సో ఆ ఆనవాయితీలో ఏంటంటే, ఆ ఉప్పుడు పిండి దానికోసం అందరము మనం ఆ ఉప్పుడు పిండిని ఎలా షేర్ చేసుకొని తినేవాళ్ళం, మాడు ముక్క కోసం ఎలా పోట్లాడుకునే వాళ్ళం, ఉప్పుడు పిండి, కద్ది పచ్చడి, ఆల్ దీస్ ఆర్ ఓల్డ్ ట్రేడ్స్. బట్ స్టిల్ ఐ లవ్. మా అమ్మగారు అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేవి రోటి పచ్చళ్ళు. తిండి విషయానికి వస్తే కంది పచ్చడి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ ఆఫ్ దిస్, అండ్ పిండి. సో ఈ 2 నిజంగా నేను ఎప్పుడు చేసినా మర్చిపోని విషయాలు. ఆవిడ నా ముందే నిల్చున్నట్టు అనిపిస్తుంది. అన్నిటికన్నా హద్దుకునే విషయం ఏంటంటే, మామగారికి నేనంటే మహా ఇష్టం ఉండేది. అందరు మగపిల్లల మధ్యలో ఒక మనోరాలుగా ఉండేదాన్ని. సో ఆవిడకి చాలా అపారమైన అభిమానం, ప్రేమ నా మీద ఉండేది. నేను వైజాగ్లో ఉన్నప్పుడు నాకు లెటర్ కూడా రాశారు ఆవిడ స్వహస్త్రాలతో. అది నేను చాలా భద్రంగా దాచుకున్నాను. నాకు మామగారితో 15 ఏళ్ల పరిచయం ఉంది. అంటే నాకు 15వ ఏట మామగారు పోయారు. సో ఈ రోజుకి ఆవిడ ఎక్కడున్నా కానీ నన్ను చూసి ఎంతో సంతోషిస్తారు, నన్ను, నా పిల్లల్ని. అండ్ ఎక్కడున్నా కానీ నా మంచి కోరుతూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇవాళ ఈ విధంగా 100వ జయంతికి తలుచుకోవడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. మా మామగారైన శ్రీ సీతారామమ్మ గారి గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన సుగుణ పిన్నికి ధన్యవాదములు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 12, 12, 13 ఏళ్ల వయసు దాకా మా అమ్మగారితో కాలం గడిపే భాగ్యం భగవంతుడు నాకు ప్రసాదించినందుకు నేను చాలా ధన్యుణ్ణి. మన ఇంట్లో ఈ మామగారు బామ్మగారు కన్ఫ్యూజన్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆవిడైతే మనకి మామగారు అయిపోయారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, నా మనసులో ఆవిడ ఒక ఆప్యాయత మరియు దయార్థ హృదయం కలిగిన నిస్వార్థమైన వ్యక్తిగా చిరస్థాయిలో నిలిచిపోయారు. ఆమె తన కుటుంబానికి 100%, యాక్చువల్లీ మోర్ దెన్ 100%, ఎవ్రీ డే, నో బ్రేక్స్, తన జీవితం తన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉన్నదంతా ఇచ్చేవాళ్ళు. నాకు ఎన్నో సంఘటనలు, చాలా గుర్తున్న సంఘటనలు కొన్ని ఇవి. అవేంటంటే, ఆవిడ పొద్దున్నే తెల్లవారుజామున లేచి స్నానం చేసి మన వంటింటి వెనకాల పెద్ద పాత అద్దం ఉండేది కదా, దాని ముందర నించొని పెద్ద తిలకంతో పెద్ద బొట్టు పెట్టుకునేవాళ్ళు. తర్వాత అమ్మ, బామ్మగారు, మామగారు వీళ్ళందరూ మడిబట్టలు కట్టుకొని వెనకాల వంటింట్లో వంట చేసేవాళ్ళు. అప్పట్లో నేను ఫన్ థింగ్ టు డూ ఫర్ మీ వాజ్ ఏంటంటే, మొండి మొలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మడిలో ఉన్నప్పుడు వాళ్ళని ముట్టుకునేవాడిని. అది వాజ్ ఎన్ ఎక్సైటింగ్ థింగ్ అప్పట్లో కదా. అలాగే నాకు రోజు టంచనుగా పానకం, వడపప్పు, ప్రసాదం పెట్టేవాళ్ళు. వెనకాల దొడ్లో ఆవిడ ఎక్సర్సైజ్ చేయడం నాకు బాగా గుర్తు. చేతులు పైకెత్తి, కాళ్ళు పైకెత్తి ఎక్సర్సైజ్ చేయడం. ఇంకోటి, మన వెనకాల దొడ్లో అదేంటి రోకలి రోల్తో పచ్చడి అదేంటి మిరపకాయలు దంచి పచ్చడి చేయడం, అవంతా బాగా గుర్తు నాకు.
అలాగే ఆవిడ వేలు, మధ్య వేలు, రింగ్ ఫింగర్, మధ్య వేలు చితికిందనమాట చిన్నప్పుడు. అదొకటి నాకు బాగా గుర్తు. షీ కెనాట్ ఫోల్డ్ దట్ ఫింగర్ అప్పట్లో. అలాగే కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు బాగా గుర్తుంది ఏంటంటే, ఆవిడ నన్ను పిలిచి రుచి చూడమనేవాళ్ళు వంటల్ని. ఐ వాజ్ లైక్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ థింకింగ్, ఇంకేంటి నేను ఆస్థాన టేస్ట్ చూసేవాడిలాగా ఐ యూస్ టు ఫీల్ అనమాట అప్పట్లో. అలాగే భోజనాలు అయిన తర్వాత వన్ ఆఫ్ ది వివిడ్ మెమరీ ఏంటంటే, భోజనాలు అయిన తర్వాత ఆ గడప ముందర కూర్చొని భగవద్గీత చదివేవాళ్ళు. ఇలా ఎన్నో సంఘటనలు, అనుభూతులు నాకు ప్రసాదించిన భగవంతుడికి నేను చాలా ధన్యుణ్ణి. ఇంకా ఏంటంటే, ఇన్నేళ్ళైనా మర్చిపోలేని అద్భుతమైన ఆప్యాయమైన వ్యక్తిత్వం మా మామగారికి. I miss her and love her in my heart every single day till now. Today, every single day. ఇది ఇంకా సెలవు. నమస్కారము. అందరికీ నమస్కారం. ఫస్ట్గా ఒక మనిషి యొక్క 100th ఇయర్ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ ఇది అనేది మనం జనరల్లీ ఒక పెద్ద సెలబ్రిటీసో, ఫేమస్ పొలిటికల్ పర్సనాలిటీయో ఆర్ మహాయోగులు ఎవరో వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఫలానా వాళ్ళది 100th జయంతి అది అని. అట్లాంటిది మరి మా ఇంట్లో మా సొంత మామగారు యొక్క 100th బర్త్డే సెలబ్రేషన్ మరి చేసుకుంటూ ఇలా ఆవిడని గుర్తు చేసుకుంటూ అనేది ఇట్ సెల్ఫ్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ ఎ పర్సన్స్ క్యారెక్టర్, ఆవిడ నేచర్ కానీ, ఆవిడ పర్సనాలిటీ యాజ్ సచ్ కానీ, దాని గురించి దిస్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. రెండు, ఇక నా ఎక్స్పీరియన్సెస్ కానీ, నా యొక్క అనుభవాలు ఆవిడతో చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలని అంటే, మా మామగారు కాలం చేసినప్పుడు నాకు 9 ఏళ్ల వయసు. సో హార్డ్లీ 3rd, 4th క్లాస్ పిల్లవాడిని నేనప్పుడు. సో నాకు పెద్దగా ఎక్స్పీరియన్సెస్ లేవు, కానీ కొన్ని సందర్భాలు, కొన్ని ఇన్స్టెన్సెస్ నా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయినాయి, నాకు బాగా గుర్తవి. అలా ఒక 2-3 నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను, అవకాశం వచ్చింది కాబట్టి. ఒకటి, మా మామగారు ఎప్పుడు లంచ్ తిన్న తర్వాత, అప్పుడంతా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ప్రతి పండగ, ఎనీథింగ్ పండగ అంటే మేము రామగుండం నుంచి ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళం. సో ఉదయం 5ంటికి ఎప్పుడు బస్సు దిగి ఇంటికి వెళ్ళగానే ఇక మధ్యాహ్నం లంచ్ చేయటం. లంచ్ అయ్యి ఫస్ట్ మా మామగారు, మా తాతగారు తిన్న తర్వాత ఆవిడ తింటారు. సో మా అందరిది అయిన తర్వాత నెక్స్ట్ ఆవిడ తినేవారు. ఆవిడ లంచ్ అయిన తర్వాత మధ్యాహ్నం పూట మేమంతా పిల్లలం ఏదో క్రికెట్ అది ఇది, కన్నా, శ్రీకాంత్, నేను, మా అన్న మేమంతా ఆడుకునేవాళ్ళం. కిందకు వచ్చి మధ్యలో వాటర్ తాగడానికి కిందకు వచ్చేటప్పటికి ఆవిడ కిచెన్ నుంచి దొడ్డి వైపుకి వెళ్ళే డోర్ గడప మీదే తలకాయ పెట్టుకొని పడుకొని ఉండేవాళ్ళు. కొంచెం అటు ఇటు పక్క నుంచి వెళ్తే కనుక టక్కుమని లేచి, ఎరా ఇక్కడ పరిగెత్తవాకండి నేను ఎన్నిసార్లు చెప్పాను అది ఏదో అంటూ ఉండేది. సో నాకు అది గుర్తు. మనం సెలవులకి వెళ్ళిన ప్రతిసారి ఆ లంచ్ టైంలో ఆవిడ గడప మీద తలకాయ పెట్టుకొని పడుకోవడం అనేది నాకు బాగా గుర్తు. అలాగే ఊరు దిగి ఇంటికి రావటం, రాగానే 1 గంట ఏదో పడుకొని లేచామా, ఇమీడియట్గా ఎరా నాన్న పాలు తాగుతావా, ఆ పాల మీద పైన మీగడ ఉంటుంది, పొరలాగా వస్తుంది, అది నేను తాగను, నాకు ఇష్టం లేదు. ఎందుకు తాగో, కన్నయ్య తాగుతాడు, శ్రీకాంత్ తాగుతాడు, నీకేం తాగాలి, ఇదే బలం, అదేంటి, ఇట్లా నాకు చిన్న విషయాలే గుర్తు చేసుకోవాలంటే, బట్ నాకు ఇవి బాగా గుర్తు. అలాగే ప్రతిరోజు పూజ చేసుకోవడానికి నాకు బాగా గుర్తు. మా ఇంటి గేట్ పైన ఒక డోమ్ లాగా ఉండి పెట్టకోడ నుంచి దాని మీదకి అక్కడ ఒక మల్లెపూల చెట్టు ఉండాలి. సో ఆవిడ ఒక పల్లెని తీసుకొని వచ్చి నాకు అందించేది. నేను అదొక ఆట మాకు. అది ఎక్కి అక్కడి నుంచి పూలు కోసి ఇవ్వటం ఆవిడకి, పూజ చేసుకునేది ఆవిడ. అలాగే మేజర్ బిగ్ క్వాలిటీ మా మామగారిలో నాకు బాగా గుర్తున్నది, ఆర్ నేను ఆ వయసులో నేను ఎప్రిషియేట్ చేయలేకపోయానేమో, నాకు దాని వాల్యూ తెలియలేదు అప్పుడు, ఈజ్ ఇంటికి ఎవరు వచ్చినా, అది చుట్టాల బయట వాళ్ళ ఎవరైనా సరే, అన్నం పెట్టకుండా పంపించే ప్రసక్తే లేదు ఆ ఇంట్లో. అదొక మహా గొప్ప క్వాలిటీ అని చెప్పాలి. అది ఆవిడకి హోల్ హార్టెడ్గా చేసేది ఏది చేసినా. 2, ఇలా చిన్న సందర్భాలు కొన్ని పక్కన పెడితే,
ఒక్కసారి నాకు గుర్తుండి మా మామగారు మా బామ్మగారు రామగుండం వచ్చారు. నాకు మా బ్రదర్కి ఇద్దరికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అండ్ వాళ్ళు కన్సర్న్ కొద్దీ టక్కువని వచ్చేసారు. సో వారం 10 రోజుల పైన ఏదో ఉన్నారు నాకు గుర్తు. బట్ ఒకటైతే బాగా తెలుసు నాకు, డైలీ ఇంట్లో చదువు స్ట్రిక్ట్గా హోంవర్క్ అది ఇది అని ఉన్నప్పుడు, బట్ ఆ వారం 10 రోజులు మా మామగారు వాళ్ళు ఉన్నప్పుడు మటుకు తెగ గారాబం జరిగేది ఇంట్లో. ఇంటికి రాగానే సరదాగా ఏదో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, ఆడుకొని రావటం అది ఇది. అండ్ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఇద్దరు మా మామగారు బామ్మగారు ఇద్దరు బాల్కనీలో నించుని వెయిట్ చేస్తుండేవాళ్ళు మా కోసం. 4-5 పిల్లలు ఇంటికి వస్తూ ఉండే టైం ఇది అనుకుని వాళ్ళు అక్కడి నుంచి చూస్తూ ఉండేవాళ్ళు. నాకు ఆ సీన్ బాగా గుర్తు. సో ఇలా ఇలా చాలా ఉన్నాయి చిన్న చిన్నవి చెప్పుకుంటూ పోతే. బట్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ ఈజ్ మా మామగారు అని కాదు కానీ ఇన్ జనరల్ రామాయణం అనేది అందరికీ తెలుసు, కథ తెలుసు. కథ తెలియటంలో గొప్పతనం లేదు, కానీ ఆ రామతత్వాన్ని అలవర్చుకొని డే టు డే లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ తత్వాన్ని, అది గొప్ప. అలాగే మా మామగారిలో ఇన్ని సద్గుణాలున్నా అట్లీస్ట్ ఏదో ఒక మంచి గుణం ఆవిడలో ఉన్నది. అది ఆవిడ సహనమే కానివ్వండి, ఆవిడ జెన్యూన్ లవ్ అండ్ అఫెక్షనే కానివ్వండి, వాట్ ఎవర్, ఏ ఒక్క సద్గుణం అయినా మనం మన డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి అలవర్చుకోవడానికి ఎఫర్ట్ పెట్టగలిగితే అదే ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ మనం ఆవిడకి ఇవ్వగలిగింది. 2, మా మామగారు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పడం ఒక పద్ధతి. అండ్ మా మదర్ అని కాదు కానీ బట్ ఈ ఇనిషియేటివ్ తీసుకున్న మా మదర్కి నా బిగ్ థ్యాంక్ యూ టు హర్ యాక్చువల్లీ. బికాస్ నా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంకా అంటే గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళకి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ ఎలాంటిది అని తెలియజేయడానికి ఇంతకు మించిన పెద్ద మార్గం ఇంకోటి లేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ వే టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు అవర్ గ్రాండ్ మదర్ అండ్ ఆల్సో పాస్ ఆన్ how she was as a person to the next generation. I think ఈ ఇనిషియేటివ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ నాకు ఈ అవకాశం మా మామగారి గురించి మాట్లాడడానికి 32 ఏళ్ళ తర్వాత రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. థ్యాంక్ యూ. సహజంగా ఒక వ్యక్తి స్వభావం గురించి వారి ఔన్నత్యం కానీ ఏమైనా తెలియాలి అంటే మనకి మనంగా వారితో ఉంటూ తెలుసుకోవడం ఒకటి, లేదా చుట్టుపక్కల వాళ్ళు ఒక 10 మంది వారి గురించి చెప్పగా వినడం ఇంకొకటి. ఆ చుట్టుపక్కల వాళ్ళల్లో రక్త సంబంధం గల వాళ్ళు, బంధువులు, మిత్రులు, కొంచెం దూరపు సంబంధం ఉన్న వాళ్ళు చెప్తే విని వారు ఎటువంటి వారు అని మనకు ఒక అవగాహన వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే 100కి 100% అందరూ ఒకలా, ఒక మనిషి గురించి అందరూ ఒకేలా ఎప్పుడూ విని ఎరగం మనం. కానీ దీనికి పూర్తి విరుద్ధం నేను విన్నది కన్నది ఒకే ఒక్క వ్యక్తి గురించి. అది మా మామగారు కంచిబొట్ల వెంకట సీతారామమ్మ గారు. ఎందుకు ఇది నేను చెప్పాలనుకున్నానంటే ఆవిడ వెళ్ళిపోయేసరికి నాకు 11 ఏళ్ళు. సో మొదటిగా నా అనుభవం చెప్పదలుచుకుంటే మా చిన్నప్పుడు సెలవులకి హైదరాబాద్ రావడం, అక్కడ అందరూ అది ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరూ అక్కడ ఉండేవాళ్ళు. రాగానే అందరితో మాట్లాడటం, ఆ తర్వాత మామగారు ప్రేమగా నాన్న రవి చదువు ఎట్లా ఉంది, ఎట్లా ఉన్నారు, బాగున్నావా ఇది అడగడం దగ్గర నుంచి మొదలు, నాన్న రవి తిన్నావా, నాన్న పాలు తాగుతావా, నాన్న ఇది కావాలా అని అడగటం. అండ్ మాకు ఎక్కడ అంటే ఆవిడ మా ఏజ్ గ్రూప్కి ఎట్లా దిగిపోయేవారంటే ఆ రోజుల్లో మాతో ఇంగ్లీష్లో ఇంట్లో మాట్లాడేది మా అమ్మగారు. నాన్న రవి హౌ ఆర్ యూ ఇట్లా అడిగి మాతో కలుపుగోలుగా ఉంటూ ఎప్పుడూ మాకు కావాల్సింది చేసి పెట్టి అంత ఆప్యాయత నేను ఎరిగి ఉండను. అలాగే ఒకసారి ఆవిడ
మామగారు పోయి ఒక సంవత్సరం ముందు నాకు టైఫాయిడ్ జ్వరంలాగా వస్తే హుటాహుటిన ఆవిడ రామగుండం వచ్చారు. సడన్గా ఒక రోజు పొద్దునే బెల్లు కొట్టి ఎవరు వచ్చారా అని చూస్తే మామగారు ఇంకా బామ్మగారు ఇద్దరు వచ్చేసారు. వచ్చి ఇంట్లో ఉండి వారు ఎట్లా అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను స్కూల్కి వెళ్తే మామగారు సాయంత్రం 4 ఇంటికి రాగానే అన్నం కలిపెట్టి పప్పన్నం సాంబారు ఏదో ఒకటి కలిపెట్టి, నాన్న రవి కొంచెం తిని ఆడుకోవడానికి వెళ్ళు. ఆ వయసు ఎట్లాంటిదంటే అబ్బా మధ్యాహ్నం అన్నం తిన్నావు, సాయంత్రం ఇంటికి రాగానే అన్నం తిను అంటారు. అట్లా ఒక నెల 15-20 రోజులు, మేబీ ఒక నెల రోజులు అనుకుంటాను. రోజు అడగడం, నాన్న తిని వెళ్ళు, నాన్న అన్నం తిన్నావా, నాన్న పప్పన్నం తిను, నాన్న సాంబార్ అన్నం తిను. ఇప్పుడు చూస్తే వయసు వచ్చిందో అనిపిస్తుంది. పాపం ఎంత ప్రేమగా ఆవిడ ఆ రోజు అన్నం పెట్టి నాయన తిన్నావా, తిని ఆడుకోవడానికి వెళ్ళని అనేవాళ్ళంటే ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఒకసారి అనిపిస్తుంది ఎంత ఆప్యాయత అంటే ఆవిడకి. అది మాటల్లో చెప్పలేంది, అది ఓన్లీ అనుభవిస్తే కానీ తెలియంది. 2, ఇది నా అనుభవం పక్కన పెడితే ఆ వయసు నుంచి ఈ రోజు వరకు ఆవిడ గురించి మాటలు వచ్చిన ఏ వ్యక్తి కూడా నాకు ఇంకొక వేరే అభిప్రాయం ఆవిడ మీద నేను విన్నది లేదు, కన్నది లేదు. ఉదాహరణకి లోకంలో సహజంగా అత్తగారు కోడళ్ళ గురించి, కోడళ్ళు అత్తగారు గురించి అంతా సవ్యంగా చెప్పడం మనం ఎక్కడ వినం, కనం. ఏదో నలుగురిలో 4 మాటలు చెప్పడం వేరు, ఒకసారి ఏదో ఒక సందర్భంలో కొంచెం అతిశయోక్తిగా చెప్పడం వేరు. కానీ ఒక్కటి మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను, ఆవిడ 3 కోడళ్ళు ఈనాటి వరకు ఒక్కనాడు మా అత్తగారు ఇలా అయ్యో అని నేను వినడం నేను చూడలేదు, నేను చూస్తానని కూడా అనుకోవడం లేదు. అంటే ఒక మనిషి ఎంత గొప్పవారు అయ్యుండుంటే వారి నోటి నుంచి ఎప్పుడు ఒక అత్తగారి గురించి అంత సదభిప్రాయం రావాలి. అది 2, కొంచెం దూర సంబంధాల దగ్గరికి వెళ్తే ఎప్పుడు మా అమ్మగారి సందర్భం వచ్చినా దేవతరా, మీ మా అమ్మగారు అంతటి దేవత నేను ఏనాడు చూడలేదు. ఆవిడంత ఆప్యాయత, మనిషిని ఇంటికి వస్తే ఆవిడ పలకరించి అన్నం తినకుండా ఇంటికి బయటికి వెళ్ళే సమస్యే లేదు, పెట్టి మరీ పంపించేవాళ్ళు. ఆవిడ వచ్చి కూర్చొని మాట్లాడితే ఆప్యాయతలు వేరు అని చెప్పడం, ఆవిడ అంటే ఆవిడ ఔన్నత్యం గురించి ఎప్పుడూ మంచిగా వినడం తప్పితే ఆవిడ అట్లా అని ఏనాడు విన్నది లేదు. నా ఆశ్చర్యం కొద్దీ నాకు పెళ్ళైన కొత్తల్లో మా పిన్నత్త గారి వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆ పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళు అనుకోకుండా నాంపల్లిలో మా అమ్మగారి కలవడం జరిగింది. వాళ్ళకి సాన్నిధ్యం ఏర్పడింది. నాయన మీ ఇంటి పేరు ఏమిటి? ఇట్లా కంచిబొట్లవారం అండి. ఎక్కడుంటారు? దిల్షుక్ నగర్లో ఉండేవాళ్ళు. ఎవరు? వెంకట సుబ్బయ్య శర్మ గారు సీతారామమ్మ గారా? అవునండి, మా నాయనమ్మ తాతగారులే అని నేను అనడం ఆలస్యం. ఆ రోజు ఆయన ఆవిడ గురించి అనర్ఘలంగా ఒక 5 నిమిషాలు ఆపకుండా ఎంత మంచివారు, అటువంటి వారిని నేను ఏనాడు చూడలేదని వాళ్ళ ఇంట్లో ఊరికినే అనుకుంటూ ఉంటారని నాకు ఆ రోజు చెప్పడం ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఒక మనిషి గురించి ఇంతగా ఎవరైనా చెప్తారా అని అది నాలో ఎట్లా పడిపోయిందంటే, అది ఊరికనే ఏదో పైకి ఆవిడ మనిషి స్వభావం అట్లా ఉండకపోతే ఒకరు అట్లా ఎప్పుడు అట్లా మంచి ఇదిగా చెప్పడం అనేది జరగదు. అండ్ మనిషి అన్నాక 2 దురలవాట్లు మనల్ని ఎప్పుడు పీడిస్తుంటాయి. ఒకటి అహంకారం, 2 లోభం, అసూయ. ఇట్లాంటివి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఒక మనిషిని అది దిగజార్చగలవు. నాకు తెలిసి మా అమ్మగారిలో రవ్వంత అసూయ, రవ్వంత కోపం, రవ్వంత అహంకారం ఏనాడు నేను చూడలేదు. సరే, నా వయసు చిన్నది అనుకున్నప్పటికీ నేను విన్నవారి దగ్గర నుంచి ఈ మాట ఏనాడు ఎవరి దగ్గర నుంచి రాలేదు. పైగా వారు చెప్పడం ఏమిటి, ఆవిడలో లేని ఈ గుణాలు అనేవి ఆవిడలో లేవు అని చెప్తారు. అందుకే ఆవిడ
అంతటి ఔన్నత్యం పొందగలిగారు. నలుగురు మధ్యలో ఎప్పుడూ అందరి మనల్లో ఉంటారు. అంతటి గొప్ప మా అమ్మగారి యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా 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 ఆనందంగా, గర్వంగా ఉంది. ఒక్కసారి ఈ సందర్భంగా ఆవిడని మరొక్కసారి తలుచుకుంటూ ఆవిడ యొక్క దీవెనలు మనందరిపైన ఉండి మనందరి ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా అమ్మ 1925 to 2025 అంటే ఒక శతాబ్దం గడిచింది. ఆవిడ శత జయంతి చేసుకోవటం అనేది, జరుపుకోవటం అనేది, గుర్తు చేసుకోవటం అనేది చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో పుట్టింది, అదే పేటేరు. వాళ్ళ చాలా చిన్న ఊరు అది. అక్కడ ఆమె బంధువులు కానీ తెలిసిన వాళ్ళు అందరూ ఆవిడ్ని ఆప్యాయంగా సీతారాం అని పిలిచేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఆ ముఖంలో ఒక రకమైన ప్రశాంతత కానీ, పలకరించేటప్పుడు అందులో స్వచ్ఛమైన ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, ఆ నవ్వులో నిష్కల్మషం, మనసులో ఏది ఉంటే అదే పైకి వచ్చేది. అమితమైన బంధుప్రీతి. అది ఎవరైనా సరే నిమిత్తం లేకుండా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అతిథులుగానే ట్రీట్ చేసింది, అంతేగాని ఎవరో మన సొంత వాళ్ళు, వేరే వాళ్ళు అని అనుకోకుండా. ఇవన్నీ ఇటువంటి లక్షణాలని నార్మల్గా తీసుకోకూడదు. ఎందుకంటే కొన్ని సహజంగానే వస్తాయి, నేర్చుకుంటేవి కానీ, తెలిసేవి కానీ, అబ్బేవి కానీ కాదు. ఆమె ఎప్పుడైనా ఒక్కసారైనా విసుగు కానీ, కోపం కానీ, చికాకు కానీ ఇటువంటి లక్షణాలు అనేవి అసలు ఉంటాయని ఆమెకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా కాస్తో కూస్తో తెలిసేది, కనిపించేది. అట్లీస్ట్ ఆవిడలో లేవు. అప్పుడప్పుడు మాకు అనిపిస్తుంది, ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి అసలు ఎవరైనా ఎక్కడైనా ఉంటారా? ఉంటే ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు ఖచ్చితంగా ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండరు, ఏ వేరే పై లోకాల నుంచి వచ్చిన వాళ్ళే ఉండాలి. నేను రామగుండంలో 1973 అప్పుడు హైదరాబాద్ నుంచి రామగుండంలో కొత్తగా ఉద్యోగంలో చేరాను. అంటే అప్పుడు నాకు 23 ఏళ్ళు. అంటే అంతకుముందు దాకా నేను ఆమెతోనే కలిసి ఉన్నాను. హనుమాన్ టికెట్లో కానీ, తెనాలి నుంచి లెక్కేసుకుంటే బాపట్ల నుంచి తెనాలి, హైదరాబాద్లో హనుమాన్ టికెట్, ఇలాగా ఒక ప్రస్థానం ఉండింది. తర్వాత ఫైనల్గా దిల్సుఖ్నగర్లోకి వచ్చాము. ఎప్పుడైనా ఆఫీస్ పని మీద వస్తే ఆమె ఎంతో సంతోషపడిపోయేది. రాక వస్తావు నువ్వు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా తిని వెళ్ళింది, లేదా మధ్యలో రమ్మనేది. మధ్యలో ఎలా వస్తామమ్మా, మనం ఉండేది దిల్సుఖ్నగర్లో, నేనేమో సికింద్రాబాద్ కుక్కడపల్లి పోయిస్తాను, భోజనానికి కొరకు నేను అంత దూరం నుంచి వెనక్కి ఎలా వస్తాను నేను అంటే ఆమె పాపం ఒక నిస్సహాయంగా చూసేది. అది గ్రహించి నేను ఈసారి నుంచి నేను ఒక గంట లేట్గా ఇంట్లో నుంచి బయలుదేరుతాను. అంటే 8కి వెళ్ళామండి. అప్పుడు మా ఇంట్లో ఒక లాంబ్రెటస్ కొట్టు ఉండేది. నీ గురించి 9కి బయలుదేరుతాను, నువ్వు ఏమన్నా చేసి పెట్టగలుగుతావా అని అంటే ఆమె ఎంతో ఆనందపడిపోయి, ఏదో నార్మల్ వంట కాదు, ఒక మనిషికి సరిపడా 3 ఐటమ్స్ చేసి పెట్టేది. అట్లాగే దాదాపు 2 సంవత్సరాలు నేను పొద్దున్న 9కి నా భోజనం జరిగేది హైదరాబాద్ వచ్చినప్పుడల్లా. ఆల్మోస్ట్ నెలకు 15 రోజులకు కనీసం 2 సార్లు వచ్చేవాడిని. ఎందుకంటే అప్పుడు ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉండే ఏదో పని మీద వచ్చేవాడిని. సో ఆ విధంగా 9కి ఆవిడ అన్ని ఐటమ్స్ చేసి పెట్టేది. నేను ఫస్ట్ ఉద్యోగం 71లో చేరినప్పుడు హైదరాబాద్లో ఎన్ఎఫ్సీలో ఉండేవాడిని, చర్లపల్లిలో. అప్పుడు మా బస్సు 7:10కి బయలుదేరేది యావరేజ్ జీపీఓలో. అంటే మా హనుమాన్ టికెట్ ఇంటి నుంచి కనీసం 10 నిమిషాలు నడిచి వెళ్ళాలి అక్కడికి. అంటే 6:30 ఆ ప్రాంతాల్లో ఇంట్లో నుంచి బయలుదేరాలి. అప్పటికి ఆవిడ ఉండి ఏదో ఐటమ్ నా క్యారేజీలో పెట్టించేది. ఆ వయసులో ఆమెకి ఆరోగ్యం అంతగా సహకరించలేకపోయినా చేసేది అలాగే. ఆ విధంగా మనుషుల్లో ఒక ప్రేమని మనం మాటల్లో చెప్పలేము. అది స్వతహా బయటకు వచ్చేస్తుంది, తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. ఒకసారి ఈ విషయంలో చెప్తాను ఆవిడ విసుగు గురించి. నేను ఆమెను అడిగాను హైదరాబాద్లో, అప్పుడప్పుడు వచ్చేవాడిని కాబట్టి సాయంకాలం వచ్చిన తర్వాత మేడ మెట్ల దగ్గరే ఆమె కూర్చునేది, మెట్ల దగ్గరే.
ఏమ్మా నీకు ఎప్పుడైనా విసుగు కానీ చికాకు కానీ అనిపించిందా అంటే ఈనాటికి ఆమె సమాధానం తెలియదు నాకు. ఎందుకంటే ఏమో ఎప్పుడు చెప్పలేదు. ఒక చిన్న చిరునవ్వు నవ్వేది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎవరైనా అసలు ఇట్లా ఉండగలుగుతారా? ఇది ఎలా సాధ్యం? మాకే ఏదో చికాకులు ఏదో కనిపించడం కాదు, మనం వ్యక్తపరుస్తాం కూడా. అలా కాకుండా ఇవేమీ లేకుండా ఇంత బాధ్యతలు పెట్టుకుని, అది జాయింట్ ఫ్యామిలీ, ఇంట్లో చాలా మెంబర్స్ ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, అన్నయ్య ఫ్యామిలీ ఉంది, కిషోర్ వాళ్ళు అక్కడే ఉన్నారు, రాధా దేవస్థానం అక్కడే ఉన్నారు, తర్వాత కన్నా, సరిత, శ్రీకాంత్ వీళ్ళందరూ హైదరాబాద్ ఒకే చోట ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళ స్కూల్కి ఎలా చేసేదో ఆమె, మా అమ్మమ్మ గారు కూడా, మేము అత్తయ్య అని పిలిచేవాళ్ళం, బట్ మా అమ్మమ్మ గారు ఆవిడ అలాగే చేసేది. ఆమె ఇంతమందిని నిభాయించుకుంటూ వాళ్ళ స్కూల్ బ్యాగులు సర్దించి పైన చూసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్థిమితంగా కూర్చునేది ఆవిడ. ఇది ఎంతో మనిషి మీద ఎఫెక్షన్ ఉంటే కానీ ఇలా జరగదు. ఏదో మీ తిప్పలు మీరు పడండి, నేను పైన చూస్తాను అన్నట్టు కాకుండా తన్ని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరికీ ఏది కావాలో అది ఐటమ్, ఒక్కరికి ఒక్కొక్కసారి డిఫరెంట్ ఐటమ్ చేసేది ఆమె వాళ్ళ రుచులకి అనుకూలంగా. సో ఒకసారి మా నెలాగటం రామకృష్ణ శాస్త్రి గారని మాకు బంధువే, మా అమ్మ దగ్గర పెట్టే వాస్తవులు వాళ్ళందరూ. ఆయన వైలిన్ విద్వాంసులు, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. ఆయన రామగుండం ప్రోగ్రామ్ ఇవ్వడానికి 4-5 సార్లు వచ్చాడు. ఆయన వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు, మా క్వార్టర్స్లో ఉన్నప్పుడు. మాటల్లో ఒకటి చెప్పాడు, ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు. ఆ అబ్బాయి మా సీతారామ అక్కయ్య అంటే మీ అమ్మ ఇప్పుడు మనిషి కాదా, ఏదో ఒక దివ్యలోకం నుంచో సత్యలోకం నుంచో పొరపాటున ఇక్కడికి వచ్చి మీ కంచెమట్ల వంశంలోకి వచ్చేసింది. అంతటి మనిషిని, అటువంటి క్యారెక్టర్స్ ఉన్న మనిషిని మేము ఇంతవరకు చూడలేదని ఆయన చెప్పాడు. అంటే మాకన్నా చాలా పెద్దవాడు ఆయన. అదే అనిపిస్తుంది నాకు. తర్వాత బహుశా దేవుడు ఆయన పొరపాటును గ్రహించి ఆయన తొందరగా తీసిపోయి ఉంటాడు. మళ్ళీ ఆమె నిజస్థానానికి వెళ్ళిపోయింది. ఆవిడ నేను అనుకుంటున్నప్పుడు మనిషి యొక్క మంచితనం వాళ్ళ మరణంలో తెలుస్తుందని. అలాగే అత్యంత సునాయాసంగా పువ్వులాగా ఒక మొత్తం ఎదురుగా ఆమె అనుకోకుండా కనుమరుగైపోయింది. ఏమాత్రం ఇందులో అదృష్టమో దురదృష్టమో కానీ ఎప్పుడూ నేను బయట రామగుండంలో ఉండేవాడిని. ఆ టైంలో హైదరాబాద్లోనే ఉన్నాను నేను ఒక 3 రోజులు. ఈ 3 రోజుల్లోనే ఇది జరిగిపోయింది. ఏమైనా ఒక మనిషి గురించి చెప్పాలంటే ఎన్నో ఉంటాయి. కొన్ని లక్షణాలు ఈ బద్ధకం అనేవి కానీ అసలు ఆమె ఎరగదు. అసలు ఆమె ఎలా ఉంటుంది, ఆమె నుంచి మేమైనా నేర్చుకోగలమంటే అది అయ్యే పని కాదని మాకు తెలుస్తుంది. ఏమైనా చెప్పాలంటే ఎన్నో అనుభవాలు ఉంటాయి, అన్నీ చెప్పలేము. అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు నెమరేసుకోవటమే. అప్పుడప్పుడు ఇలాంటి మనుషులు ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి గురించి ఒక చిన్న పల్లెటూరు నుంచి ఆ బంధువులు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఒక్కనాడు నెగిటివ్గా వెళ్ళలేదు దాని గురించి. ఎప్పుడు మా అత్తయ్యను, అక్కయ్యను, మా దొడ్డమ్మను అట్లా ఆప్యాయంగా పిలిచేవాళ్ళు. వాళ్ళు ఇంతమందిని ఆమె అట్లా చూసిందంటే అది ఖచ్చితంగా మానవతుల పని అయ్యేది కాదు అది. అందుకనే నేను అనుకుంటాను ఆమె ఖచ్చితంగా ఈ పునరావృత్తి లేనటువంటి సత్యలోకంలో, తనదైన సత్యలోకంలో, శాశ్వత నివాసంలో సుస్థిరంగా ఉంటుంది. అక్కడి నుంచి మన బంధువులందరినీ, ముఖ్యంగా కంచిపట్ల వారిని ఆశీర్వదిస్తూనే ఉంటుంది, రక్షిస్తుంటుంది. ఇది నేను ఖచ్చితంగా నమ్మే విషయం. అంతకంటే ఇంకా చెప్పేది ఏమీ లేదు. ఆమెను ఎప్పుడు గుర్తు చేసుకోవటం, వీలైతే ఆమెలాగా ఉండటానికి ప్రయత్నించటం. అంతకుమించి మనం అయితే ఏమీ చేయలేమని అనిపిస్తుంది నాకు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేమైకమూర్తి మా అత్తగారి శత జయంతి సందర్భంగా మీ అందరితో ఆవిడతో నాకున్న కొన్ని అనుభవాలు షేర్ చేసుకోవటం రియలీ ఐఎమ్ గ్రేట్లీ బ్లెస్డ్. ఇది చాలా నా అదృష్టంగా అనుకుంటాను.
ఆవిడతో నేను కంటిన్యూస్గా ఉన్నది తక్కువ, మేము రామగుండంలో ఉండటం వలన. కానీ కొన్ని ఆవిడతో కలిసి ఉన్నప్పుడు ఉన్న అనుభవాలు ఆ తర్వాత అర్థం చేసుకుంటే ఆవిడ ఎంత అడ్జస్టబుల్ మనిషో మనకి మాటల్లో చెప్పలేము. నా పెళ్ళైన కొత్తల్లో అప్పుడు నా వయసు అంతా 22 years. రామగుండం ఆవిడే కాపురం పెట్టించారు, వచ్చాము. అయితే ఇంట్లోకి ఏవో అవి ముందు అత్యవసరమైన కొనుక్కోవాలి. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాము ఆవిడ నేను. ఏవో కొన్ని తీసుకున్నాము, ఇంట్లో చీపురు ఇది కావాలి కొనుక్కున్నాము. అవి పట్టుకొస్తుంటే ఆవిడ కూడా నేను పట్టుకుంటానే, నాకు ఇవే ఆ చీపురు అన్నారు. అయ్యో అత్తయ్య గారు వద్దండి, నేను పట్టుకుంటాను. అది కాదే, చిన్నవాళ్ళకి చీపుర్లు పట్టుకోవాలంటే మొహమాటంగా ఉంటుంది కదా, నేను పట్టుకుంటానంది. రియల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఆవిడ చిన్నవాళ్ళ అనుభవాలు, చిన్నవాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయో అని, అత్తయ్య గారు వద్దండి మీకు ఇవన్నీ నేనే పట్టుకుంటానని తీసుకొచ్చాను. అది నాకు తర్వాత అనిపించింది నిజంగా ఆవిడ ఇంత ఇది. ఆ తర్వాత ఆవిడ రామగుండం చాలాసార్లు బామ్మగారిని అత్తయ్య గారిని రమ్మన్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం మడి అది ఉంటుంది, మడి సాగాలి. తర్వాత వాళ్ళిద్దరూ వచ్చారు, ఆ పిల్లలకి బాగాలేనప్పుడు వచ్చారు. అయితే వాళ్ళు పాపం మడి కాబట్టి నేను పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేసేదాన్ని అంటే వాళ్ళు చేసిన నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇడ్లీ దోశ అదే బ్రేక్ఫాస్ట్గా తిని అదే బాక్స్లో లంచ్ కూడా పట్టుకెళ్ళేదాన్ని. ఆ తర్వాత వాళ్ళు మడితో వంట చేసేవాళ్ళు. సాయంత్రం ఇంటికి రాగానే ఆవిడ అన్నం తిను అనేవాళ్ళు. నాకు అప్పుడు కాఫీ తాగాలనిపించేది. కానీ అత్తయ్య గారు ఇప్పుడు నేను కాఫీ తాగుతాను తర్వాత అన్నం తింటాను అంటే, అది కాదు ఇవాళ కూర బాగుంది, పప్పు బాగుంది, అన్నం తింటూ నువ్వు తెలియదే అని మేము చాలాసార్లు అనుకున్నాము అనేవాళ్ళు. తర్వాత నాకే అనిపించింది, వాళ్ళు ఈ ఊరి నుంచి వెళ్ళిన తర్వాత నేను తిన్నా తినకపోయినా అడిగేవాళ్ళు లేరు. పాప వాళ్ళు ఇంత ప్రేమతో తినమంటున్నారని చెప్పి నేను తినేదాన్ని. ఆవిడ కూర బాగుందా, నీకు నచ్చిందా అని ఎంతో అభిమానంగా, అయ్యో అత్తయ్య గారు మీకు వంట చేయటం రాదా ఏంటి, మీరు ఇలా అడుగుతారు అనేదాన్ని నేను. చాలా బాగుంది అని చెప్తే ఆవిడ చాలా సంతోషించేది. ఆ తర్వాత మా పేరెంట్స్ చెన్నైలో ఉండటం వల్ల హైదరాబాదు మాకు రామగుండానికి దగ్గర. రామగుండం ఎప్పుడు ఈయన ఫ్రీక్వెంట్గా ఆఫీస్ పని మీద వెళ్ళొస్తుండేవాళ్ళు. దాంతో ఆవిడ ఆవకాయ, మాగాయ, ఊరగాయలు, కందిపొడి, వడియాలు ఇలాంటివన్నీ ఆవిడ పంపించేవాళ్ళు. తర్వాత ఆవిడ ఉన్నంతవరకు పంపించారు. తర్వాత మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఏంటి ఎప్పుడు ఆవిడ పంపించడమైనా, నువ్వెప్పుడు నేర్చుకుంటావు, రేపు మీ కోడళ్ళకి నువ్వు ఎప్పుడు పంపిస్తావు అని చెప్పి. నేను జోక్గా అనేదాన్ని, మరి మా కోడళ్ళకి ప్రియా పచ్చళ్ళు పంపిస్తాను మామూలు బాటిల్లో మార్చి, అప్పుడు వాళ్ళు అనుకుంటారు మా అత్తగారు అచ్చు ప్రియా పచ్చళ్ళు అలానే పెడుతుందని, ఇలా జోక్గా అనుకునేవాళ్ళం. కానీ ఆవిడ ఆ ప్రేమ, ఆ అభిమానం అది మనం మర్చిపోలేం. నాకు ఇప్పటికీ ఆవిడ ఇచ్చిన వస్తువులన్నీ నేను వాడుకుంటున్నాను. కత్తిపీట, అప్పడాల కర్ర, రోలు, ఇలాంటివన్నీ ఆవిడ గుర్తులుగా అవే వాడుతున్నాను నేను ఇప్పటికీ. ఆవిడ మొన్న అన్నదానం చేసినప్పుడు కూడా నేను ఆవిడ చీరే కట్టుకున్నాను. నాకు ఆవిడ చీర కట్టుకుంటే ఏంటో ఆవిడ చూసినంత ఆనందం అనిపించింది, ఒక మధుర స్మృతి అది. ఇలా ఉన్నాయి ఆవిడ ప్రేమ. అది ఎవరో ఇంత అని చెప్పలేము, అది అలా ప్రేమైక మూర్తి ఆవిడ. ప్రేమకి సహనానికి ఒక పర్సానిఫికేషన్ ఆవిడ. ప్రేమకి సహనానికి రూపం ఇస్తే ఆవిడే. ఆ తర్వాత నేను ఈ శత జయంతి సందర్భంగా మనం అందరం ఆవిడ గురించి తలుచుకోవాలి. ఆవిడతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ, బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆవిడ గురించి తలుచుకోవాలనిపించి ఇలా అడగంగానే వీడియో షేరింగ్, ఎందుకంటే మనం కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నట్టు ఉంటుంది, చాలా రోజులైంది కాబట్టి అనిపించింది. ఇలా అడగంగానే అందరూ అంత రెస్పాన్స్, అంత అభిమానంతో ఆవిడ గురించి మాట్లాడటం ఎంతో సంతోషంగా, అది అలా ఫీల్ అయ్యి అందరూ వీడియోలు పంపించారు. మీకు అందరికీ నేను థ్యాంక్స్ అని చెప్తే అది చాలా చిన్న మాట అవుతుంది. మీ అందరికీ ఇంత రెస్పాన్స్ హృదయపూర్వకంగా ఇవ్వాలనటం అది ఆవిడ గొప్పతనం, మా అత్తగారి గొప్పతనం. అటువంటి అత్తగారికి మేము కోడళ్ళు అవ్వటం కూడా మా
పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా మళ్ళీ మళ్ళీ ఆవిడని తలుచుకొని ఆవిడ ఆశీస్సులు మనందరికీ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ సుగుణ.